తోడై ఉన్నాడు. మరియా, భయపడకుము, నీవు దేవుని వలన కృప పొందితివి. ఇదిగో, నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడనబడును. నేను పురుషుని ఎరగని దానిని, ఇది ఎలాగూ జరుగును? పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొను గనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును. ప్రభు దాసురాలను, నీ మాట చెప్పున నాకు జరుగును గాక. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడైంది ఆమెను అవమానపరిచిన వాడు రహస్యంగా ఆమెను వెళ్ళాలని ఉద్దేశించి అతడు ఈ సంగతిని గురించి ఆలోచన చేయుచుండగా దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుని కనును. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. యోసేపు నిద్ర మేలుకొని ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి తన భార్యను చేర్చుకొని ఇందు మూలంగా 50 మంది ప్రజలకు తెలియజేయమనగా ప్రజా సంఖ్య రాయమన్నది కైసర్ ఆగస్టు నిర్ణయించడం వల్ల ప్రజలంతా తమ తమ స్వగ్రామాలకు వెళ్ళి ప్రజా సంఖ్య రాయించుకోవాల్సిందిగా తెలియజేయమనగా. నా భార్య నిద్రించగలరా? మీ ఇంట్లో కొంచెం స్థలం ఇస్తారా? క్షమించండి అయ్యా, మేమే చాలా మంది ఉన్నాం, మా ఇంట్లో స్థలం లేదు. దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశ జ్ఞానులు యెరూషలేముకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చును. చిత్తం మహాప్రభు. క్రీస్తు ఎక్కడ పుట్టును? సరే, మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా తెలుసుకొనగానే నేను వచ్చి ఆయనను పూజించినట్లు నాకు వర్తమానం తండి. నేను ఓటమి ఎరుగని హెరోదు రాజును మరి యొక్క రాజును పూజించడమా? అసంభవం. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకుంటుండగా, ఈసారి చెప్పేస్తుందా? ఈసారికి గొర్రెలకు చెప్పే ఏదో మళ్ళీ ఈరేసా నేను చెప్పను రమ్మలేసా. ఈసారికి మనల కాసుకోవడం పెద్ద బాధగా ఉంటే గొర్రెలు కూడా కాలేంట్రా. భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబో మహా సంతోషకరమైన సువర్తమానము నేను నీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దానికి ఇదే మీ కామవాడు. ఒక శిశువు కొద్ది గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరు.
తప్పకుండా చూపిస్తాను. పద వెళ్దాము. ఎంత ముద్దుగా ఉన్నాడో. మిత్రులారా, చీకటి లోకంలో పాపమనే బంధకాలతో అపవాది చేతుల్లో బందీలుగా ఉన్న ప్రతి మానవుని రక్షించుటకు దేవాది దేవుడు ఈ లోకానికి ఎన్నో గ్రహాలు, ఖండాలు, దేశాలు దాటుకుంటూ పాపంలో కూరుకుపోయిన నిన్ను రక్షించడానికి తన ఏకైక ప్రియ కుమారుడైన యేసయ్యను మానవునిగా ఈ భూమిపై నీ కొరకు పంపాడు. నిజ క్రిస్మస్ ఆనందం విందు వినోదాల్లో లేదు, కానీ నీ హృదయంలో క్రీస్తు ఉండటమే నిజమైన క్రిస్మస్. ఈ నిజ క్రిస్మస్ ఆనందం నీవు కూడా పొందుకోవాలని ఈ మా చిన్ని ప్రయత్నం.
పరిశుద్ధాత్మ దేవుడు క్షేమంగా మీ మధ్య నన్ను నిలవబెట్టినందుకు నేను ముందుగా దేవునికి వందనస్తునిగా ఉన్నాను. అదే క్రమంలో ఈ జీపీఏ క్రిస్మస్ సెలబ్రేషన్స్లో అందరితో కలిసి గడపడానికి దేవుడిచ్చిన కృపకై మీ అందరికీ కూడా ప్రభు యేసుక్రీస్తు నామములో నా శుభవందనాలు తెలియజేస్తూ కొన్ని ప్రాముఖ్యమైన సంగతులను ఈ క్రిస్మస్ దినాల్లో మనం తెలుసుకుందాం. ఇక్కడ ఉన్న ఎవరైనా సరే మీ దగ్గర ఆండ్రాయిడ్ ఫోన్స్ ఉన్నా, ఐఫోన్స్ ఉన్నా, గూగుల్ సెర్చ్లోకి వెళ్ళి ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్నాయి, హౌ మెనీ కంట్రీస్ ఆర్ ఇన్ ద వరల్డ్ అని మీరు టైప్ చేస్తే ఇమ్మీడియట్లీగా మీకు వచ్చే ఆన్సర్ 195 కంట్రీస్ ఆర్ దేర్. 195 దేశాలు ఈ ప్రపంచంలో ఉన్నాయి. అలాగనే హౌ మెనీ కంట్రీస్ ఆర్ సెలబ్రేటింగ్ క్రిస్మస్, ఈ క్రిస్మస్ వేడుకను ఎన్ని దేశాలు జరుపుకుంటున్నాయి అని టైప్ చేస్తే మీకు వచ్చే ఆన్సర్ 160 కంట్రీస్ ఆర్ సెలబ్రేటింగ్ క్రిస్మస్. 195 దేశాలలో 160 దేశాలకు పైగా చేసుకునే ఏకైక పండగ ఈ క్రిస్మస్ పండగ. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాంటి ఒక శ్రేష్టమైన పండగ ఈ టీపీఏలో జరగడం దేవుని యొక్క ఆలోచన. నేను మళ్ళీ చెప్తున్నాను, దేవుని యొక్క సాన్నిధ్యంలో సత్యాన్ని అర్థం చేసుకోవడానికి మనకి ఇవ్వబడినటువంటి విశేషమైన జ్ఞానాన్ని ఉపయోగించాలి. అందుకనే నేను చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాను. మరొకసారి మీరు ఆ గూగుల్ సెర్చ్లో అనేకులు చదవగలిగే పుస్తకం ఏమిటి అని మీరు టైప్ చేస్తే, విచ్ బుక్ రెడ్ బై మోర్ పీపుల్ అని టైప్ చేస్తే వెంటనే వచ్చే సమాధానం ఒక 10 పుస్తకాల లిస్టు వస్తుంది. ఆ 10 పుస్తకాలలో మొట్టమొదటి స్థానంలో ఉండి 3,900 మిలియన్ పీపుల్ చదువుతున్న ఏకైక గ్రంథం ఈ బైబిల్ గ్రంథం. ఇంకా విచిత్రం ఏమిటంటే ఆ 9 పుస్తకాలలో ఏ ప్రామాణిక గ్రంథమో కనిపించదు. 2వ పుస్తకం మావో అనేటువంటి ఆయన రాసిన ఉత్తరాలు. 3వ పుస్తకం పిల్లలందరూ గమనించే హ్యారీ పాటర్. ఈవెన్ యూ కెన్ సీ దిస్ రిజల్ట్. మీరు కూడా ఇక్కడ కూర్చొని అందులోని సత్యాన్ని చూడొచ్చు. ఇంకొక మాట చెప్తున్నారు, విచ్ బుక్ ట్రాన్స్లేటెడ్ ఇన్ టు మోర్ లాంగ్వేజెస్. ఏ గ్రంథము, ఏ పుస్తకం అనేక భాషల్లోనికి తర్జుమా చేయబడింది అని టైప్ చేస్తే వెంటనే వచ్చే సమాధానం 3,384 భాషల్లోకి తర్జుమా చేయబడిన ఒకే ఒక గ్రంథ రాజ్యం ఈ బైబిల్ గ్రంథం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎందుకంటే ఇంత వివరాలు అందిస్తున్నానంటే మీకు తెలియాలి, మీరు అర్థం చేసుకోవాలి. కొన్ని పండుగలు కొన్ని ప్రాంతవాసులు మాత్రమే చేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీ తెలంగాణలో బతుకమ్మ, మైసమ్మ, సమ్మక్క, సారక్క ఇవన్నీ చేస్తారు. ఆంధ్రాలో ఈ పండుగలు చేయరు. అలాగే కేరళలో మా ప్రాంతంలో చేసుకునే పండుగలు ఈ ప్రాంతంలో ఎవరు చేయరు. ఎందుకంటున్నానంటే కొన్ని పండుగలు కొన్ని ప్రాంతాలకి మాత్రమే పరిమితిగా ఉంటాయి. కానీ ఈ క్రిస్మస్ ప్రపంచం అంతా చేసుకునే పండుగ ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వై ద పీపుల్ ఆర్ సెలబ్రేటింగ్ క్రిస్మస్? ఎందుకు ఇంత గంభీరంగా ఈ వేడుకను అందరూ చేసుకోవాల్సి వస్తుందంటే కాన్సెప్ట్ ఒకటే, మనిషికి విడుదల ఇవ్వడానికి దేవుడు ఏర్పాటు చేసిన మార్గమే యేసుక్రీస్తు. చాలా మంది యేసుక్రీస్తు వారిని ఒక మత వ్యవస్థకు సంబంధించిన దేవునిగానే గమనిస్తారు. నేను మళ్ళీ చెప్తున్నాను,
కన్వర్షన్ అనేటువంటి మాట అర్థం మత మార్పిడి అని మనం చెప్పేశాం. కన్వర్షన్ అన్న మాటకు అర్థం మనస్సు మారడం. ఎందుకంటున్నానంటే ఈ 66 పుస్తకాలు ఉన్నటువంటి బైబిల్ గ్రంథంలో కానీ మన భారతదేశానికి చెందిన ప్రామాణికమైన వేదాలు ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం, ఆ వేదాల్లోంచి వచ్చినటువంటి ఉపనిషత్తులు, బ్రాహ్మణాలు, పురాణాలు మించి ఉత్కృష్ట గ్రంథాలుగా భావించబడుతున్న రామాయణము, మహాభారతము, భాగవతము, భగవద్గీత, వీటన్నిటినీ పరిశీలనగా చదివిన మత మార్పిడి అనే మాట కనిపించింది. ఇది ఎలాగొచ్చిందంటే మానవ పదప్రయోగమే తప్ప ఇది ఏమాత్రము కూడా మానవులకు సంబంధించినటువంటి పదం కాదని మనం అర్థం చేసుకోవాలి. స్పష్టంగా చెప్తాను. ఈ సమయంలో మత మార్పిడి అనే ఆలోచన మీరు అందరూ ప్రక్కన పెడితే దేవుని యొక్క సంకల్పాన్ని ముందు అర్థం చేసుకోవాలి. ప్రతి మనిషి పుట్టుక కూడా విలువలతో కూడుకున్నది. ప్రతి మనిషి పుట్టుక కూడా ఒక గుర్తింపు పొందినది. సైన్స్ ప్రకారంగా, జెనెటికల్గా, గైనికల్గా కొంచెం ఆలోచన చేస్తే పురుషుని యొక్క వీర్యంలో లక్షల శుక్రకణాలు ఉంటాయి. ఆ శుక్రకణాలలో ఏదైతే అత్యంత వేగవంతంగా కదిలి స్త్రీ నుంచి విడుదలైన శోణితంతో ఫలదీకరణం చెందుతుందో అదే అండమై పిండమై మనం పుట్టాం. ఇది లోక విదితమైనటువంటి సత్యం. దీనిలో ఎటువంటి సందేహమే లేదు. దీనికి మతం లేదు, కులం లేదు, దీనికి ప్రాంత భేదం లేదు. అన్ని స్థలాల్లో దేవుని యొక్క సంకల్పం ఒకే రీతిగా సంభవిస్తుంది. కొంచెం ఆలోచన చేస్తే ఆ లక్షల శుక్రకణాలలో మనకంటే వేగవంతంగా కదిలిన మరొక కణం పోయి శోణితంతో ఫలదీకరణం చెందితే మీరు ఉండరు, నేను ఉండను, ఖచ్చితంగా మరొకరు ఉంటారు. అందుకనే బైబిల్లో దావీదు అనేటువంటి ఒక భక్తుడు 12 గోత్రాలను ఏకఛత్రాధిపత్యంలో పరిపాలించిన మహారాజు ఒక సందర్భంలో ఒక మాట అన్నారు, నీవు నన్ను కలుగజేసిన విధమును చూడగా నాకు భయమును ఆశ్చర్యమును కలుగుచున్నవి. ప్రతి మానవ బ్రతుకు కూడా ఆశ్చర్యమే. we should not degrade our life. ప్రతి జీవితము విలువలతో కూడుకున్నదే. ప్రతి పుట్టుక కూడా గుర్తింపు పొందినదే. అది మనిషి గుర్తించాలి ఫస్ట్. మన జీవితంలో మనకి దేవుడు ఎందుకు ఇచ్చాడు ఈ బ్రతుకు అనేది అర్థం చేసుకోవాలి. వై గాడ్ హెస్ గివెన్ దిస్ ఎగ్జిస్టెన్స్ ఆన్ ఎర్త్. ఇక్కడ ఉన్న అందరం కూడా ఆయన సంకల్పాలమే. ఎందుకంటే మన లోపల ఒకటి ఉంది, అది మనది కాదు. నేను పెట్టుకున్న వాచ్ నాది, ఈ ఉంగరం నాది, ఈ సెల్ ఫోన్ నాది. ఇలా నాది అని చెప్పుకోవడానికి నా దగ్గర చాలా ఉన్నాయి. మిమ్మల్ని అడిగితే మీ దగ్గర కూడా చాలా ఉన్నాయి మీవి అని. కానీ 100% మీలో ఒకటి ఉంది, నాలో ఒకటి ఉంది. అది మీది కాదు, నాది కాదు, 100% అది దేవుడిదే. అదే ఆత్మ. ఈరోజు ఈ ఆత్మను గురించే భక్తి చేస్తున్నాం మనం. ఎవరు ఏ విధానంలో భక్తి చేస్తున్నా కాన్సెప్ట్ ఈస్ స్పిరిట్ ఆర్ ద సోల్. ఎన్ని రకాలైనటువంటి విధానాలు అనుసరించిన చివరికి ఈ ఆత్మను గురించే మన ఆలోచన. అందుకే చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాను. ఈరోజు ఈ ఆత్మకు పట్టినటువంటి స్థితిని మనం గుర్తించాలి. ఎందుకు ఈ ఆత్మకి విడుదల? ఎందుకంటే ప్రతి వారిలోనూ ఆయన తన ఆత్మను పెట్టాడు. ఆయన వారి నాసికా రంధ్రములో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. ఈ జీవాత్మ పరమాత్మది. అందుకనే ఆయనకి ఆ ఆత్మ మీద అంత శ్రద్ధ. ఈ లోకములో ఈ జీవన విధానం ఏదో ఒక సమయంలో ఆగిపోతుంది.
అందుకనే స్పష్టంగా అంటారు, పుట్టుటయు గిట్టుటయు రెండూ ఉన్నాయి. ఇలా జరిగినప్పుడు బయటకు వచ్చేది ఈ కులం కాదు, ఈ మత భక్తి విధానం కాదు, మనం చేసుకున్న క్రియలతో పాటుగా ఆత్మ ఒక్కటే బయటకు వస్తుంది. అందుకనే భూమి మీద ఇవ్వబడిన ఈ చిన్న జీవితంలో సక్రియలు చేసుకోవడం అనేది ప్రతి వ్యక్తికి అవసరం. అందుకే స్పష్టంగా అంటున్నాను, ఈ ఆత్మకి కావాలండి రక్షణ. బైబిల్లో పౌలు భక్తుడు తిమోతికి 2 ఉత్తరాలు రాస్తారు. వారు రాసిన మొదటి ఉత్తరంలో 2వ అధ్యాయం 4వ వచనంలో, ఆయన మనుష్యులందరూ రక్షణ పొంది సత్యమును కూర్చిన అనుభవ జ్ఞానము కలిగి ఉండాలి. భక్తిలో అనుభవం ఉండాలండి. అందుకని బైబిల్ భక్తి అనుకరణ భక్తి కాదు, ఇది అనుసరణ భక్తి కాదు. ఎవరో చేస్తున్నారని చేయడానికో, ఎవరో చెప్పారని చేయడానికో కాదు. దిస్ ఈజ్ మియర్ ఎక్స్పీరియన్స్ విత్ గాడ్. దేవునితో ఒక అనుభవం, దేవునితో ఒక సాంత్వన, దేవునితో పొందే అనుభూతి భక్తికి సంబంధించింది. నేను మళ్ళీ చెప్తున్నాను, అందరూ రక్షణ పొందాలి. మనం చెప్పులు వేసుకుంటాం, వాటికి పాదరక్షలు అని పేరు పెట్టాం. ఒకవేళ వర్షమో ఎండో వస్తే గొడుగేసుకొని వెళతాం, అదొక రక్షణ. చలికాలం పెరిగింది కనుక మఫ్లరో ఏదో ఒక షాలో కప్పుకుంటాం, స్వెటర్లు వేసుకుంటాం, ఒక రక్షణ. ఇళ్ళు కట్టుకుంటాం, దుమ్ము ధూళి దుమారాలు లోనికి ప్రవేశించకుండా. ఈ విధంగా మానవుడు రక్షణ కొరకు అన్ని మార్గాలు వెతుక్కుంటాడు. అయితే తనలో ఉన్నటువంటి ఆత్మను రక్షించుకోవలసిన బాధ్యత ఉంది, అది ఇక్కడ ఉండగానే. అందుకనే స్పష్టంగా అంటున్నాను, ఆ ఆత్మ రక్షణ అవసరం. ఎందుకు ఈ ఆత్మకు రక్షణ అవసరమైందంటే, దేవుడు ఆత్మను మనలో ఉంచినప్పుడు దానికి ఏ విధమైనటువంటి తేడా లేదండి. చాలా స్వచ్ఛంగా, స్పష్టంగా, చక్కగా ఉండింది. ఇది ఎక్కడ ప్రారంభం? సృష్టి క్రమంలో మొదట జరిగిన కార్యం. ఆదామును అవ్వను చేసినప్పుడు దేవుడు వారిలో తన జీవవాయువును ఊదిన తర్వాత వారిద్దరిని ఏదేనో తోటలో క్షేమంగా ఉండండి, సుఖంగా ఉండండి, సౌకర్యవంతంగా ఉండండి, అన్నిటిలోనూ మీరు సంతోషంగా ఉండండి అని విడిచిపెట్టారు. I request children, please do not get any kind of interruptions. Please be seated somewhere else. పిల్లలు కొంచెం నా మాట వినాలి. స్పష్టంగా మాట్లాడుతున్నాను. ఆదాము అవ్వలను దేవుడు ఏదేనో తోటలో హాయిగా ఉండమన్నారు. ఉండమని ఒక మాట చెప్పారు. ఇదిగో ఇది జీవవృక్షం, ఈ జీవవృక్ష ఫలాలు మీరు నిత్యము తినాలి, మీరు జీవించి ఉండాలి కనుక. ఇదిగో ఈ వృక్షము మంచి చెడు తెలివితేటలు ఇచ్చే వృక్షం, దీని ఫలములు మీరు అప్పుడే తినకూడదు, నేను పెడతాను. నేను పెట్టినప్పుడు తింటేనే మీకు దాని యొక్క పండు ప్రభావం మీలోకి వస్తుంది. అలాగని దేవుడు చెప్పాడు. ఆ పండు ప్రభావం ఏమిటంటే మంచి చెడు తెలివితేటలు విచక్షణ ఇవన్నీ అనుకరిస్తుంది ఆ పండు. ఇది దేవుని యొక్క సృష్టి. అయితే వాళ్ళు హాయిగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు. పాడు చేయడానికి ఎప్పుడు కూడా మానవ జీవితాల్లో అనేక ప్రయత్నాలు మన చుట్టూ శత్రువుల ద్వారా జరుగుతూనే ఉంటుంది. అపవాది అనేవాడు ఒకడు ఉన్నాడు. దేవుడు ఎంత ఉన్నాడని నమ్ముతామో అపవాది ఉన్నాడని కూడా మనం విశ్వసించగలిగితేనే దేవుడు అర్థమవుతాడు. మీకు అది అర్థం అవ్వాలంటే ఇది కూడా తెలుసుకోవాలి. ఈ చీర 6,000 రూపాయలండి, ఈ చీర 500 రూపాయలే అంటారు. ఒకే రంగు, ఒకే డిజైన్, ఒకేలాగా ఉంటుంది. కానీ దాని మన్నిక, నేత వేరు. అప్పుడు మీరు ఈ 6,000దే ఉంచచ్చు కదండి, అసలు ఈ 500 రూపాయలు ఎందుకు పెట్టారు ఇక్కడ అని అడిగితే వాళ్ళు ఏమంటారంటే దీని విలువ మీకు తెలియడం కొరకు ఇది ఉంచడం జరిగింది. ఈ లోకంలో వై గాడ్ కెప్ట్ బోత్, ఎందుకు మంచి చెడుకు పెట్టాడు?
మంచి అర్థం చేసుకోవడానికి చెడు కూడా తెలుసుకోవాలి. ఓహో ఇది చెడ్డది అనేది ఎప్పుడు అర్థం అవుతుంది? ఆ మంచిని అర్థం చేసుకున్నాం. అందుకనే దేవుడు ఆ విచక్షణ మానవుడికి పెట్టాడు. హాయిగా వెళుతున్నారు, బాగున్నారు వాళ్ళు. అలా ఉంటున్న సమయంలో అపవాది వచ్చాడు. వాడిద్దరి మధ్యలోకి దూరి ఒక ప్రశ్న వేస్తాడు. మళ్ళీ చెప్తున్నాను, మన ఆధ్యాత్మిక జీవితం ఎదుగుదలలో, సత్యాన్వేషంలో మనల్ని ఇబ్బంది పెట్టడానికి ఏదో ఒక ప్రయత్నం జరుగుతూనే ఉంటుంది. ఈ ప్రయత్నంలోనే మానవుడు ఓడిపోతున్నాడు. సుఖంగా వెళ్ళిపోతున్న వారి యొక్క జీవితంలోకి అపవాది ప్రవేశించడం వల్ల జరిగిన ప్రమాదం ఏమిటంటే, వాడు కాన్వర్సేషన్ స్టార్ట్ చేశాడు. ఎవరిని నేను రోజు చూస్తున్నాను, ఈ వృక్ష ఫలం తింటున్నారు, నేను రోజు గమనిస్తున్నాను, ఈ వృక్ష ఫలం ఎందుకు తినడం లేదు అన్నాడు. వాళ్ళు మౌనంగా ఉన్నా బాగుండేది, నీకెందుకని అన్నా బాగుండేది. వాళ్ళు ఏమనేసారంటే తినకూడదంట అన్నారు. దట్స్ ఎనఫ్. హి హస్ టేకెన్ ద అడ్వాంటేజ్ టు డూ ద కాన్వర్సేషన్. వెంటనే మొదలు పెట్టాడు, ఎందుకు తినకూడదు అన్నాడు. తింటే చచ్చిపోతామంట అన్నాడు. అప్పుడు వాడు అంటున్నాడు, మీరు చచ్చినా చావరు, మీరు దేవుళ్ళు అయిపోతారు. దేవుడి ఉద్దేశం అదేనండి. ఇక్కడ ఉన్న మనం అందరం ఎలా ఉండాలంటే దైవ స్వరూపంగానే ఉండాలి. ఆయన తన స్వరూపాన్ని ఇచ్చాడు, తన సారూప్యాన్ని కూడా ఈ మానవుడు పొందాలని ఆయన ఉద్దేశం. మనం అందరం భగవత్ స్వరూపులమే, ఆత్మస్వరూపులమే. ఇది గుర్తించకుండా అపవాది మన మనోనేత్రాలకు గుడ్డితనాన్ని కలుగజేశాడు. ఈ మనోనేత్రాలు తెరవబడితే తప్ప భక్తి ఏమిటో, భగవంతుడు ఏంటో అర్థం కాదు. ఈరోజు మనం చేస్తున్న భక్తి అంతా కూడా మత భక్తి. మతం పేరిటే భక్తి చేస్తున్నాం. అందుకే మన భక్తి మన చేతుల్లో లేదండి. మన భక్తి పాస్టర్ల చేతుల్లోకి వెళ్ళిపోయింది, మన భక్తి పీఠాధిపతుల చేతుల్లోకి వెళ్ళిపోయింది, మన భక్తి స్వామీజీల చేతుల్లోకి వెళ్ళిపోయింది, మన భక్తి పూజారుల చేతుల్లోకి వెళ్ళిపోయింది. వాళ్ళు ఏం చెప్పితే అదే భక్తి అనుకునే స్థితిలోకి భక్తి వెళ్ళిపోయింది. అందుకనే భక్తిని గురించి ఆలోచన చేసినప్పుడు ఖచ్చితత్వం మనకి రావాలి. ఆ భక్తి ఏదో తెలియకుండా మనం చేసేసి నేను మంచి భక్తి చేస్తున్నానులే అని అనుకోవడం అనేది అమాయకత్వం. అందుకని అంటున్నాను స్పష్టంగా, ఈరోజు మానవ జీవితంలో డ్రామా అనేది ఎక్కువగా కనిపిస్తూనే ఉంది. అన్నమయ్య అనేటువంటి ఒక వాగ్గేయకారులు ఒక పాట రాశారు. పుట్టుటయు నిజము, పోవుటయు నిజము, నటనడి సంద్రాన నాటకము, నానాటి బ్రతుకు నాటకము, నాటకము. పుట్టడం నిజమండి, చచ్చిపోవడము నిజమే. మధ్యలో చేసి అడావిడంతా నాటకం. ఎక్కువ మాట్లాడకు, మా మతం ఏంటో తెలుసా, ఎక్కువ మాట్లాడకు, మా కులం ఏంటో తెలుసా, ఇదంతా డ్రామా. వాగ్గేయకారుడైనటువంటి వారురాయడమే కాదు, సినీ గేయకారుడైనటువంటి వేటూరి సుందరరామూర్తి గారు ఆయన రాశారు. నరుడి బ్రతుకు నటన, ఈశ్వరుని తలపు ఘటన, ఆ రెంటి నట్ట నడుమ నీకెందుకింత తపన? మతం పేరిట, కులం పేరిట, స్థాయి స్థితి పేరిట ఎందుకింత కొట్టుకు చచ్చిపోతున్నాడు మానవుడు? ఈశ్వరుడు అంటే శివుడో దేవుడో కాదు. తెలుగులో శబ్దరత్నాకరం అని ఇంతలో పుస్తకం ఉంటుంది, అర్థ ప్రతిపదార్థాలు మనకి బోధిస్తుంది. దానిని మనం పరిశీలిస్తే ఈశ్వరుడు అన్న మాటకు అర్థం దేవుడు అని ఉందండి. ఈరోజు ఏం జరుగుతుందో అదంతా దైవ లీల. ఉన్నదొక్క జాతి, అది మానవ జాతి. మిగిలినవన్నీ వృక్ష జాతి, పశు జాతి, జలచరముల జాతి, అలాగే రకరకాల జాతులు. వాటికి మనకి సంబంధం లేదు. ఉన్నది ఒక్క జాతి, మానవ జాతి. కొట్టుకు చచ్చేదందరూ ఈ మానవులే. ఎందుకింత వైషమ్యాలు, ఎందుకింత విద్వేషాలు, ఎందుకింత పగద్వేషాలు? ఎందుకు అంటే ఇలాగ చేసేది భక్తే. మిగిలిన విషయాలు ఎక్కడ గొడవలు లేవు. ఒక ఆయన ఎవరో ఆటో కొనుక్కొని ఆటో నడుపుకుంటూ సంపాదిస్తున్నాడు. మరొకడెవడో ఆటో కొనుక్కుంటే వీడు ఏడవడం. వీడు ఆటో కొనేసాడని వాడిని చంపేసి ఆటోని కొట్టేసి ఏం చేయరు.
ఒక ఆయన చెప్పుల వ్యాపారం పెట్టుకున్నాడు అనుకోండి, మరొకడు కూడా పెట్టుకుంటాడు. మా కాకినాడలో చెప్పుల కొట్లన్నీ కూడా ఒకే వరుసలో ఉంటాయి. ఎవరు ఏ కొట్టుని కొట్టుకోరు, తిట్టుకోరు, చంపుకోరు. ఒకటి వస్త్ర వ్యాపారం చేస్తుంటే బ్రహ్మాండంగా ఉంటాయి. మీరు సుల్తాన్ బజార్కి వెళితే అక్కడ బోల్డ్ మంది అమ్ముతుంటారు రకరకాల. ఎవరి వ్యాపారం వాడిది, ఎవరి గొడవ వాడిది. వీడు కూడా అదే చేస్తున్నాడని వాడిని కొట్టారు. కానీ కొట్టుకు తెచ్చే విధానం, మనుషుల్ని ఏళన చేసే విధానం, కించపరిచే విధానం, సెటైర్లు వేసుకొని జోకులు వేసుకునే విధానం ఒక్క భక్తిలోనే కనిపిస్తుంది, ఇంకెక్కడ కనపడదు. మీరు ఎంత పరిశీలనగా చూడండి, ఎవరి బ్రతుకులు వాళ్ళు బ్రతుకుతున్నారండి. వై డోంట్ వీ రెస్పెక్ట్ దెమ్? అదే భక్తిలోకి ఎందుకు తెచ్చుకోకూడదు? అందుకనే అంటున్నాను, ఈరోజు నటన అనేది మనం దైనందిన జీవితంలో కనిపిస్తూనే ఉంటుంది. ఒక్కొక్కసారి వ్యాపారంలో నటన. మేము ఈ మధ్య చార్మినార్కి వెళ్ళాము, మీటింగ్స్కి వచ్చాను వనస్థలిపురంలో 3 రోజులు. నా వైఫ్ మా పాప కూడా వస్తే చార్మినార్లో ఏవో బట్టలు అవి కొనుక్కుంటామంటే వెళ్ళాం. మా అమ్మాయికి కొంచెం ఆతృత ఎక్కువ. ఆ చార్మినార్కి రోడ్డు మధ్యలో బట్టలు అమ్ముతున్నారు. ఆ డ్రెస్సు 500 రూపాయలకి ఇచ్చేస్తున్నాడు. ఇంక ఇవి తెగ మురిసిపోయి, తక్కువ రేట్ అండి, లెస్ దాన్ 500 అనుకుంటాను. కొనేసిందండి, ఒక 5,000 కొనేసింది. ఇంటికి వచ్చిన విప్పితే తెచ్చున్నాయి, మడత మట్టుకు బ్రహ్మాండంగా ఉంది. అయ్యా నన్ను తీసుకెళ్ళి నేను అడిగేస్తానంటే వాడు ఉంటాడా? వాడు ఎవడో మనకి గుర్తుండడు. ఒక్కొక్కసారి బ్రహ్మాండంగా ఉంటే నమ్మేస్తారు. నటన, వ్యాపారంలో నటన ఉండొచ్చు, ఉద్యోగంలో నటన ఉండొచ్చు, ఈవెన్ వైవాహిక బంధంలో కూడా నటన వచ్చేసింది. చదువుల్లో నటన, ఇందాక చూసాం కదా ఒక స్క్రిప్ట్, చదువులో నటన, అలాగా ప్రతి దాంట్లో నటన మనకి కనబడుతుంది. ఈవెన్ కొంతమంది పరిచయంలో కూడా నటన. ఓ నేను వద్దని చెప్పట్లేదు, కానీ భక్తిలో మట్టుకు నటించుకోండి. భక్తిలో నటిస్తే చివరికి మనం పొందేది ఏది ఉండదు. సత్యం వైపు మనం ఉంటే అది మనని స్వతంత్రులు చేస్తుంది. ఈరోజు నేను మళ్ళీ స్పష్టంగా అంటున్నాను, ఒక ఆయనకి ఉద్యోగం లేదని తిరుగుతూ ఒక జూ దగ్గరికి వెళ్ళాడు. ఏమంటే ఇక్కడ ఏమైనా ఉద్యోగం ఉందా అని అడిగాడు. ఒక ఉద్యోగం ఉంది, చేస్తావా అని అడిగాడు. ఏంటంటే మా జూలో కోతి చచ్చిపోయింది, నువ్వు కోతి వేషం వేసుకొని వస్తున్న వాళ్ళందరినీ నవ్విస్తూ సరదా చేయాలి, నీకు జీతం ఇస్తాం, భోజనం పెడతాం, సాయంత్రం సెలవిస్తాం, ఇలా ఏవో పెట్టారు. వాడు మొత్తానికి వాడికి నచ్చింది, జాయిన్ అయిపోయాడు. కోతిలాగా గంతుతో అందరినీ నవ్విస్తూ ఏదో కిలికింగ్ చేసుకొని ఏదో చేస్తున్నాడు మొత్తానికి. ఒకరోజు పొరపాటుని గెంతుకుంటూ పక్కనున్న కేజీలో పడిపోయాడు. తీరా చూస్తే కేజీ సింహం. వీడు పడ్డ శబ్దానికి ఆ సింహం లేచి అది దగ్గరకు వస్తుంటే వీడికి భయం వేస్తుంది. గట్టిగా కేకలు పెట్టడం మొదలుపెట్టాడు. ఆ సింహం ఇంకా దగ్గరకు వచ్చేస్తుంటే పై ప్రాణం పైనే పోయింది, అనవసరంగా ఉద్యోగం పేరిట వచ్చి ప్రాణానికి దొరికిపోయింది అనుకొని కేకలు పెడుతున్నాడు. సింహం ఇంకా దగ్గరకు వస్తే ఇంకా గట్టిగా కేకలు వేస్తున్నాడు. అప్పుడు దగ్గరకు వచ్చిన సింహం అంటుంది, మరీ గట్టిగా కేకలు పెట్టుకో, 2 ఉద్యోగాలు పోతాయి. అది నటనే. ఈరోజు ఎందులోనైనా నటించాల్సి వస్తే నటించు మిత్రమా. కానీ ఒక్క మాట అంటున్నాను, భక్తిలో మాకు తెలుసు, మాకెవరూ చెప్పక్కర్లేదు. మా పితరుల దగ్గర నుంచి మేము చేసుకొస్తున్నాం. ఇప్పుడు మధ్యలో మీరేంటండి ఇదంతా అనకండి. నేను మంచి భక్తి పరుండండి, మీరెవరంత భక్తి చేసి ఉండవు. ఎందుకంటే తెలుగులో మాట్లాడుతున్నా, నేను తెలుగుని కాదు, నాది అసలు ఆంధ్రప్రదేశ్ కాదు, తెలంగాణ కాదు, ఎక్కడో కేరళ రాష్ట్రం పాలఘాట్ అన్న జిల్లా పుదుక్కోడ్ అనే గ్రామానికి చెందిన ఒక అయ్యర్ బ్రాహ్మణ కుటుంబంలో నేను జన్మించాను. మా నాన్నగారి పేరు నటరాజన్ గారు. ఆయన కాకినాడలో 53 సంవత్సరాలు శబరిమల తీసుకెళ్ళిన అయ్యప్ప గురుస్వామి. మా అమ్మ పేరు రాజ్యలక్ష్మి. శుక్రవారం వచ్చిందంటే మా ఇంటి నిండా జనం ఉంటారు. ఎందుకంటే మా అమ్మగారి మీద అమ్మవారి పూనకం ఉంటుంది. తాయిత్తులు పడుతుంది, విభూతులు ఇస్తుంది, మంత్రాలు వేస్తుంది. ఇలాంటి ఒక మంచి భక్తి కలిగిన కుటుంబంలో నేను జన్మించాను. అన్నవరం దేవస్థానంలో మా పద్ధతి ప్రకారంగా అరగుండు చేయించుకొని జంగం చేసుకున్న బ్రాహ్మణి. మాకు యవ్వన కాలం వచ్చినప్పుడు ఉపనయనం అనేది ఉంటుంది.
నాకు మా అన్నయ్య గారికి ఒకేసారి వేశారు. ఎందుకంటే మా 5 సంతానం. నా పెద్దన్నయ్య, అక్క, నా చిన్నన్నయ్య, నేను కవల పిల్లలు. నాకు తమ్ముడు ఉన్నాడు. మా ఇద్దరికి ఒకేసారి ఉపనయనం చేశారు. మేము పూడలు అంటాం. నేను చాలా భక్తిలో ఎదిగానండి. మా అన్నయ్య గారి మీద నేనేం నింద మోపట్లేదు, కానీ వారికి ఉన్న భావన ఏంటంటే ఆ అందం ఎక్కడ పాడైపోద్దో అని 4 వెంట్రుకలు తీసుకున్నాడు. నాకు భక్తి మీద ఉన్నటువంటి విలువలను బట్టి నేను అరగుండు చేయించుకున్నాను. వెనకాలంతా చుట్టూ ఉండాలి, ముందు గుండు ఉండాలి. మా పద్ధతి. ఇప్పటికీ మీరు అలాంటి పూజారుల్ని చూడాలనుకుంటే మీకున్నటువంటి బాగా అంబర్పేటలో ఒక అయ్యప్ప స్వామి గుడి ఉంటుంది, అక్కడ ఉంటారు మా వాళ్ళు కొంతమంది అయ్యారు. ఎందుకంటున్నానంటే అది పద్ధతి. నేను కూడా అలాగే చేయించుకున్నాను. మా పెద్ద నాన్నగారేమో మా అన్నయ్య గారికి, నా నాన్నగారేమో నాకు గాయత్రి మంత్ర ఉపదేశం ఇచ్చారు. పట్టుబట్టలు, మెడలో జంధ్యం, దండ, అడ్డంగా పొట్టు, అరగుండు, విచిత్రంగా ఉన్నాను కానీ బాగున్నాను. ఈ లోపల మా మేనత్తో కావడం ఇంత గంధం తీసుకొచ్చి రాసేసింది. ఆ సగం ముందు చల్లగా ఉండాలి. ఈ లోపల మా నాన్నగారు అన్నారు, మేము కారులో వెళ్ళిపోతాంరా, మీరు ఆర్టీసీ బస్ ఎక్కొచ్చేయండి అన్నారు. ఈ అరగుండు వేసుకొని ఆర్టీసీ బస్ స్టాండ్లో నిలబడితే అందరూ చూసి నవ్వడమే. వీడెవడో సగం డబ్బులు ఇచ్చుకుంటాడు, సగం గురికించుకున్నాడని ఒకడు. మన విచిత్రం ఉండదంటే వెనకాలంతా చుట్టుండి ఇక్కడి నుంచి ఇక్కడ గుండుంటే ఎలా ఉంటుంది. మరొకడు అంటాడు, ముందంతా గుండు వెనక చుట్టూ ఎలా ఉన్నాడు వీడని. ఇవన్నీ నాకు వినిపిస్తున్నాయి, కానీ నాకు నవ్వు రావట్లేదు. ఎందుకని ఇప్పుడు నేను బ్రాహ్మణుడు. బ్రాహ్మణుడు అంటే ఇంకొక మాట ద్విజుడు అని అర్థం. ద్విజుడు అంటే అర్థం ఏమిటంటే ద్వితీయ జన్మం ఎత్తిన వాడని. ఈరోజు ఆ ద్వితీయ జన్మం ఎత్తడం గురించి స్పష్టంగా చెప్పింది బైబిల్ ఒకటే. అందుకని అంటున్నాను నేను. వాడు ఎన్ని మాట్లాడుతున్నా నాకు నవ్వు లేదు. ఓం భూర్భువస్సుః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఇది గాయత్రి మంత్రం. నేనేమి తప్పుగా చెప్పట్లేదు. మన మనోభావాలను, మనలో ఉన్నటువంటి మన ఆలోచనలను బలంగా మార్చగలిగే మంత్రం అని చెప్తారు. 101 సార్లు దాన్ని జపించకుండా మంచినీళ్ళు తాగి అలవాటు లేని భక్తిలో పెంచబడ్డానండి నేను. అలాగని నేను తక్కువ చేయట్లా. అది చదువుతున్నంత కాలం దాని అర్థం కూడా నాకు తెలియదు. కానీ ఇదిగో ఇది వచ్చిన తర్వాత తెలిసి వచ్చింది. దేవస్య ధీమహి, ఈ భూమి మీద ఉన్న అన్ని నామముల కంటేను పైనామముగా ఉన్నవాడ. ధియో యో న ప్రచోదయాత్, నీవు మాత్రమే వసించుచు అమరత్వము కలిగిన తేజోమయుడైన వాడు. మీకు మంచి వివరం చెప్తున్నాను. నేను ఎవరిని కించపరచను, కించపరచాల్సిన అవసరము లేదు. కానీ దిస్ బైబిల్ కెన్ బి రీడ్. ఈ బైబిల్ అందరూ చదవగలరు. ఇది అందరూ చదవగలిగేంత గ్రంథం ఇది. కానీ కొంతమందితో అంటున్నాను, మీరు చేస్తున్న భక్తిలో మీకు చాలా మంత్రాలు తెలియవు. ఆ మంత్రాలు మీరు చదవను లేరు. వాటిని ధ్యానించడానికి అక్కడక్కడ ఎవరో ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే అదంతా వాళ్ళ చేతుల్లోనే, వాళ్ళ గ్రిప్పులోనే ఉంటుంది. వాళ్ళే మనకి వాటిని వివరిస్తారు. వాటి అంతా ఆ భావాన్ని మనం అర్థం చేసుకొని అమ్మయ్య అనుకుంటాం. కానీ ఇదొక మాట చెప్పనా, మీరు చదివితే మీకు అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. మీరు చదువుకుంటే మీ జ్ఞానము పెరుగుతుంది. అందుకనే బైబిల్ నెవర్ టీచర్స్ అబౌట్ భక్తి. భక్తి ఇలా చేయాలి అని ఎక్కడ బైబిల్ చెప్పదు. బైబిల్ ఆల్వేస్ టీచర్స్ అబౌట్ ద విజ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని సంకల్పం, ఆయన జ్ఞానాన్ని మనకి తెలియజేస్తుంది. మా పితరులు అంటే మా అమ్మగారి నాన్నగారు కానీ, మా నాన్నగారి నాన్నగారికి కానీ ఈ బైబిల్ ఏంటో తెలియదు. మా తండ్రులు అనగా నా పెద్దనాన్న, నా నాన్న, నా చిన్నాళ్ళకి బైబిల్ తెలియదండి. ఈ రోజుకి మేము 4 అన్నదమ్ములు, నాకు తప్ప మిగిలిన 3కి బైబిల్ ఏంటో తెలియదు. నాకు తెలుసండి. ఎందుకంటున్నానంటే ఇది అనుభవంతో చేసే భక్తే తప్ప, సత్య అన్వేషణలో నిజరక్షకుడైన క్రీస్తుని తెలుసుకున్నాను తప్ప ఏ ప్రలోభలకి కానీ మరొక వాటికి గురైన వ్యక్తిని నేను కాదు. అందుకనే నేను ధైర్యంగా చెప్పుకుంటాను, ఐఎమ్ నాట్ ఎ కన్వర్ట్. బ్రాహ్మణ కన్వర్ట్ అంట, కాపు కన్వర్ట్, కమ్మ కన్వర్ట్, రెడ్డి కన్వర్ట్ ఇలా అంటూ ఉంటారు. కన్వర్షన్ లేదండి. నేను అందుకనే ఐఎమ్ నాట్ ఎ కన్వర్ట్, ఐఎమ్ ట్రాన్స్ఫార్మ్డ్.
నేను మార్పు చెందాను. మనిషి మార్పు చెందాలి. ఎందుకంటే తన ఆత్మ తనది కాదని తెలుసుకోవాలి. ప్రతి వారిలో ఉన్నటువంటి ఆత్మ దేవుడిదని మనం గుర్తించాలి. మనకి ఉపనిషత్తులు ఉన్నాయి. అందులో ఏకాదశ ఉపనిషత్తులను ప్రామాణికంగా చెప్పుకుంటారు. అవే మనకి అవైలబుల్గా కూడా ఉంటాయి. అందులో మైత్రి ఉపనిషత్తు అని ఒక ఉపనిషత్తు ఏం చెప్పిందంటే, దేవో దేవాలయ ప్రోక్త జీవో దేవో సనాతన. అది ఈ దేహమే దేవుని ఆలయమై ఉందని, లోపలున్న జీవుడే దేవుడై ఉన్నాడని దాని అర్థం. ప్రతి వారిలోని ఆత్మ ఉంటే ప్రతి వారు కూడా దైవ స్వరూపులేగా. ఇందులో మత విద్వేషాలు ఎందుకు? బైబిల్ కూడా అదే చెప్పింది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16లో, మీ శరీరములే నా ఆలయములే ఉన్నవనియు నా ఆత్మ మీలో నివసించుచున్నదనియు మీరు ఎరుగరా. ఎవడైనను ఈ ఆలయమును పాడు చేస్తే దేవుడు వానిని పాడు చేయును అని ఉంది. అందుకే మనిషి పాడైపోయాడు. when you are not respecting the soul, మీలో ఉన్నటువంటి ఆత్మను మీరు గౌరవించుకోండి. ఇతరుల్లో ఉన్న ఆత్మ కూడా దైవ స్వరూపంగా భావించండి. అప్పుడు విద్వేషాలకు, వైషమ్యాలకు, గొడవలకు ఛాన్సే లేదు. ప్రేమతత్వం తప్ప మరొకటి రాదన్నప్పుడు. అందుకనే స్పష్టంగా అంటున్నాను, ఈ ఆత్మకు శుద్ధి లేకుండా ఎంత భక్తి చేసినా శుద్ధ శూన్యం. ఆత్మశుద్ధి లేని ఆచారమది ఏల, భాండ శుద్ధి లేని పాకమదేల, చిత్తశుద్ధి లేని భక్తి పూజలేల. వేమన గారు అంటారు, ఆత్మకు శుద్ధి లేకుండా మనం ఎంత చేసుకున్నా వేస్టే. అసలు భక్తిని మానవుడు ఎందుకు ఆశ్రయించాడు? అసలు భక్తి ఎందుకు చేయాలి మనిషి? దేవుడు అనే కాన్సెప్ట్ మనిషికి అంత ఉపయోగమా? ఈరోజు నేను అంటున్నాను, ఆలోచన చేయండి. ఎందుకు అంటే వారు ఎవరైనప్పటికీ చేస్తారు. ఎందుకంటే లోపల ఉన్న ఆత్మ ఊరుకోదండి. నరమాంస పక్షకులు సైతం ఒక చెట్టునో పుట్టనో రాయిరో రప్పనో దేవుడిగా భావిస్తారు. ఎందుకని? ఆత్మ. ఈ లోపల ఉన్న ఆత్మ ఎలా ఉంది మిత్రమా? ఎందుకు దేవుడు పంపవలసి వచ్చిందో చెప్తున్నాను. క్రీస్తు అనేటువంటి తన ప్రియ కుమారుణ్ణి, ఇక్కడ మంచి మాట రాయించారు. For God so loved the world that he gave his only begotten son, that whosoever believed in him should not perish but he have everlasting life. నిత్యత్వం మనం పొందాలి. ఒకరోజు ఎంత భక్తి ఇక్కడ చేసినా ఆత్మ ఇక్కడికి వెళ్ళిపోవాలి. ఈ ఆత్మ వెళ్ళిపోవడం కొరకు ఈ భక్తి విధానాన్ని మనం అనుసరిస్తున్నాం. ఇప్పుడు బ్రహ్మాండంగా ఉన్నారండి, అందరూ వింటున్నారండి. ఇప్పుడు మీరందరూ కూడా ఇందులో చాలా మంది అపార్ట్మెంట్స్లో ప్రభువుని తెలియని వాళ్ళు కూడా వచ్చి వింటున్నారు. వినండి. సత్యం వినడంలో వినదగుని ఎవ్వరు చెప్పినా ఉండదు ఒక మాట. వినాలి మనం. అలా వింటున్నప్పుడు ఖచ్చితంగా సత్యం వైపు మనం అడుగులు వేస్తాం. మనల్ని విననివ్వకుండా చేసే ప్రయత్నాలే జరుగుతున్నాయి. ఒక ఆయన వాళ్ళ నాన్నగారిని అడిగాడంటే, నాన్నగారు నాకు కొంచెం డబ్బులు ఇస్తే వ్యాపారం చేసుకుంటానని. వాళ్ళ నాన్నగారు కూడా ఇచ్చారు. అతను వ్యాపారం మొదలు పెట్టాడు. మంచి సెంటర్ చూసుకున్నాడు, ఒక స్టాల్ వేసుకున్నాడు, దానికి ఒక బోర్డు పెట్టుకున్నాడు. ఫిష్ బిజినెస్ స్టార్ట్ చేశాడు. చేపలు అమ్ముతున్నాడు. అక్కడ బోర్డు పెట్టాడు, ఇచ్చట తాజా చేపలు అమ్మబడును అని బోర్డు పెట్టాడు. బాగుంది వ్యాపారం. ఒక 5 కిలోలు తెచ్చాడు, అమ్మేశాడు. 10 కిలోలు అయింది, 20 అయింది, 30 అయింది. బ్రహ్మాండంగా సాగుతూ ఉండగా కరెక్ట్గా చెప్తున్నాను కదండి. ఇక్కడ చాలామంది సత్యం వింటున్నారు. మిమ్మల్ని వినివ్వకుండా ఎవరో ఒకళ్ళు వస్తారు, ఏదో ఒకటి చెప్తారు. ఇది మంది కాదంటారు, ఇది మనకి సంబంధం లేదంటారు. భక్తి చేసే వారికి భక్తి విధానాలన్నిటితో సంబంధం ఉంటుంది. భక్తి అనేది అయితేనే, మరొకటి చెప్పట్లేదు నేను. భక్తి విధానం చేసేవారు ఎవరికైనా సరే భక్తిని గురించి తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అందుకనే స్పష్టంగా అంటున్నాను. ఆ కుర్రాడు బ్రహ్మాండంగా వ్యాపారం చేసుకుంటుంటే ఒక అతను వచ్చాడు. ఎలా వ్యాపారం ఎలా ఉందన్నాడు. చాలా బాగుందిరా అన్నాడు. నాన్నగారి డబ్బులు నాన్నగారికి ఇచ్చేసాను, నేనే ఇదంతా చూసుకుంటున్నాను అన్నాడు. అప్పుడు వాడు తిన్నముండగా ఏమన్నాడో తెలుసా? మరి కొంచెం అక్కడికి వెళ్ళి ఒక 2 కిలోలు మట్టగడసలు, ఒక 2 కిలోలు కొరమేలు తెచ్చిపెట్టన్నాడు.
వీడన్నాడు, మరి అక్కడికి వెళ్ళమంటావేట్రా, ఇక్కడ అమ్ముతుంటే అన్నాడు. మరి ఇక్కడ అమ్ముతూ నువ్వు ఇచ్చట అని పెట్టలేట్రా బోర్డులో అన్నాడు. అవును కదా అని ఇచ్చట కొట్టేశాడు. నేను మళ్ళీ చెప్తున్నాను, వాడు బాగున్నాడు, వింటున్న మీరు అందరూ బాగున్నారు. మళ్ళీ ఎవరో ఒకళ్ళు వస్తారు మిమ్మల్ని ఆధ్యాత్మికంగా పాడు చేయడానికి. కరెక్ట్గా ఇంకొకరు వచ్చి ఇక్కడ వ్యాపారం ఎలా ఉందన్నాడు, బ్రహ్మాండంగా ఉందన్నాడు. నాన్నగారు డబ్బులు ఇచ్చేసాను, వీళ్ళంతా నేనే చూసుకున్నానని గర్వంగా చెప్పుకుంటున్నాడు. అప్పుడు వీడంటున్నాడు, ఒరే చచ్చిపోయినటువంటి మట్టగడస 1 కిలో, కుళ్ళిపోయిన కొరమేళ్ళు ఒక 2 కిలోలు అంటున్నాడు. అదేంట్రా చచ్చిపోయి కుళ్ళిపోయినాయి అంటావు, అన్ని నేను తాజాగా అమ్ముతుంటే అన్నాడు. అప్పుడు వెంటనే అన్నాడు, మరి తాజాగా అమ్ముతూ మళ్ళీ బోర్డులో తాజా అని పెట్టాలేట్రా అన్నాడు. అని కదా అని తాజా కొట్టేశాడు. ఇక మిగిలింది ఏంటంటే చేపల అమ్మబడును మిగిలింది. నేను మళ్ళీ చెప్తున్నాను ప్రియమైన వారులారా, ఎవరో ఒకళ్ళు వచ్చి అంటారు ఇది మన ధర్మం కాదు. మన ధర్మం ఏంటో చెప్పమనండి. ఇది మన భక్తి కాదు, మన భక్తి ఏంటో చెప్పమనండి, చేద్దాం. ఇప్పుడు ఎవరు ఈ తెలంగాణలో అఘోరి అంటారు, ఒళ్ళంతా బూడిద పూసుకొని తిరుగుతుంది, చూశారు కదా, నగ్నంగా తిరుగుతుందండి. రే ఎక్కడికి రా మీరు అందరూ, వెంటనే వెళ్ళిపోండి. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడున్న స్త్రీలలో ఎవరైనా అలా నగ్నంగా తిరగలరా? ఒకవేళ మీరు తిరిగితే పిచ్చిదని చెప్పి రాళ్లతో కొట్టేసే దేశం ఇది. అలాంటిది ఆవిడికి దండం పెట్టుకుంటున్నారు, పూజలు చేసుకుంటున్నారు, ఆవిడ ఆశీర్వాదం కొరకు ఎదురు చూస్తున్నారు. నేనేం తప్పు పట్టట్లా. ఒక ఆవిడ టోపీ అమ్మ అని ఒక ఆవిడ ఉన్నారు, ఆవిడ ఒళ్ళంతా ఉమ్మేసుకుంటారు, ఆవిడ ఎలా వీధుల్లో నడుస్తూనే ఉంటారు. ఒక గ్లాసులు ఎవరైనా టీ ఇస్తే తాగి సగం పాడేస్తే ఆ పడిపోయినటువంటి ఆ టీని చుక్క చుక్క తీర్థంగా పుచ్చుకుంటున్నారు. నేను భక్తిని జోకులే ఇట్లా, మన భక్తి తీవ్రత చెప్తున్నాను. చర్చిలో గుళ్ళో పూజారులకి వేడి వచ్చేస్తుందని ఒక ఏసీ పెట్టారు. ఇలాంటి ఒక ఆయన ఎవరో స్పాన్సర్ చేస్తారు. ఆ ఏసీలోంచి నీళ్ళు వస్తాయి. ఆ గొట్టం ఏం చేయాలో తెలియక బయటికి ఒక చిన్న కన్నం ఉంటే దానికి ఒక చిన్న రూపం ఉంటుంది, దాంట్లోకి పెట్టారు. ఆ ఏసీ నీళ్లు చుక్క 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 కారుతుంటే ఎవరో ఒకళ్ళ చుక్క పట్టుకొని తీర్థంగా తీసుకున్నారు. వీళ్ళందరూ వెనకబడిపోయారండి. నేను మళ్ళీ ఎవరిని ఏమనట్లా, మన భక్తికి ఎంత తీవ్రత అంటే, ఒక ఆయన ముళ్ళ కంపల మీద పడుకుంటాడు, అది భక్తి. ఒక ఆయన మండు కొండల్లో నడుస్తాడు, అది భక్తి. ఒక ఆయన నాలుకలో సోలం దించుకుంటాడు, అది భక్తి. ఒక ఆయన వీపుకు కొక్కేలు పెట్టుకొని రథంలో అవుతాడు, అది భక్తి. ఒక ఆయన ఒళ్ళంతా కప్పుకొని గడ్డం పెంచుకొని నాట్యం ఆడుతూ మంచి దేవుని మాటలు చెప్తాడు, అది భక్తి. ఒక ఆయన శ్వేతాంబరుడిగా ఉంటాడు, అది భక్తి. ఒక ఆయన కాషాయాంబరుడిగా ఉంటాడు, అది భక్తి. ఒక ఆయన అడ్డంగా పెట్టుకుంటాడు, ఒక ఆయన నిలువుగా పెట్టుకుంటాడు, అది భక్తే. ఇప్పుడు ఇన్ని రకాల విధానాలలో ఏది చెయ్యాలి? మనిషి యొక్క భక్తి తత్వాన్ని ఎంతగా డీవియేట్ చేసేస్తున్నారంటే ఒక్కొక్కటిగా పోగొట్టుకుంటున్నాం మనం. వీఆర్ లూజింగ్ అవర్ ఐడెంటిటీ ఇన్ భక్తి. మరొకడు వచ్చాడు, వేరే వ్యాపారం ఎలా ఉందన్నాడు, బ్రహ్మాండంగా ఉందన్నాడు. అప్పటికే వాడి దగ్గర 2 పోయినాయి, ఇచ్చట పోయింది, తాజా పోయింది, ఇక చేపల అమ్మబడును మిగిలింది. మళ్ళీ ఒకళ్ళు వచ్చారు. ఈ 3వ బ్యాచ్ ఎవరంటే ఈ సోకాల్డ్ క్రిస్టియన్. మా చర్చికి రండి, బ్రహ్మాండంగా ఉంటుంది, మా పాస్టర్ గారు ఏలేస్తే పని అయిపోద్ది, ఆయన బుష్ అంటాడు, బుష్ అంటాడు. ఇంకొకటి వచ్చి అడుగుతున్నాడు, ఏరా వ్యాపారం ఎలా ఉంది, బ్రహ్మాండంగా ఉంది, ఎవరి ఇంట్లో సంబంధాలు చూస్తున్నారని ఏదో ఆనందంగా చెప్పుకుంటున్నాడు. అప్పుడు వీడంటున్నాడు, రే ఒక 1/2 కిలో మటన్ కొట్టు, ఒక 2 కిలోలు చికెన్ కొట్టు అంటున్నాడు. ఒరే మటన్ చికెన్ అంటే పెట్టరా, నేను చేపలు అమ్ముతుంటే మరి చేపలు అమ్ముతూ మళ్ళీ చేపలు అమ్మబడును అని పెట్టాలెట్టరా అన్నాడు. అది పోయి ఇప్పుడు ఏం మిగిలింది అక్కడ? ఏమీ లేదు. పాత కస్టమర్లు బోర్డు లేకపోయేసరికి వీళ్ళు ఏడనుకొని మానేశారు. కొత్త వాళ్ళకి బోర్డే లేదు కనుక అసలు తెలియదు మానేశారు. మొత్తానికి వాడి వ్యాపారం ఏమైంది? నీ భక్తి అలాగే అయిపోతుంది. నువ్వు సత్యం తెలుసుకునే దిశలో ప్రయాణం చేస్తున్నప్పుడు నిన్ను అంతరాయం కలిగించడానికి, అభ్యంతరపరచడానికి అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి.
అందుకనే నీకంటూ నీ భక్తి ధైర్యాన్ని పుట్టించాను. నేను ఏమి తక్కువ చేసి మాట్లాడట్లా. ఎందుకు చేస్తున్నావు? నువ్వు చేస్తున్నది నీకు అర్థం కాకపోతే అది సూక్త శూన్యం. నేను మళ్ళీ చెప్తున్నాను, ఈరోజు భక్తిని ఎందుకు ఆశ్రయించామంటే ముక్తి పొందడానికి. అవునా కాదు? ముక్తి అంటే మోక్షం కాదు, పరంధామం కాదు, మోక్షపదం కాదు, వైకుంఠం కాదు, కైలాసం కాదు, స్వర్గం కాదు. ముక్తి అంటే ఈ భూ సంబంధమైన వాటన్నిటిలోంచి ఐహికపరమైన భౌతికపరమైన వీటన్నిటి నుంచి విడుదల పొందాలి. ఇవన్నీ టెంపరరీ. వాట్ వీఆర్ ఎర్నింగ్, వాట్ వీఆర్ సీయింగ్, వాట్ వీఆర్ గెటింగ్, ఎవ్రీథింగ్ ఈజ్ టెంపరరీ. ఈ వ్యాకులత నీళ్ళొచ్చి పోకపోతే భక్తి ఏంటి? ఎక్కడికి వెళ్తున్నారు? కదలద్దు, వినాలి. కాకినాడ నుంచి నా కొడుకు ఇప్పుడే అమెరికా నుంచి వచ్చాడండి. మా అబ్బాయి వస్తున్నాడు అని తెలుసు నాకు, కానీ నేను వెళ్ళిపోలేదండి. మా అబ్బాయికి సారీ చెప్పి నేను దేవుడి పనిలో ఉన్నాను, నేను కాకినాడ వచ్చి కలుసుకుంటాను అబ్బాయి అన్నాను. మా ఆవిడ రిసీవ్ చేసుకుంది ఎయిర్పోర్ట్కి. మా పిల్లలందరూ వచ్చి రిసీవ్ చేసుకున్నారు. మీకు తెలిసిన 3.5 సంవత్సరాల నుంచి అమెరికాలో ఉంటున్నాడు ఆయన. 3.5 సంవత్సరాల తర్వాత వచ్చే బిడ్డ కొరకు ఒక తండ్రి వెళతాడా వెళ్ళడా? ఈ తండ్రి వెళ్ళాలి. ఎందుకోసం? నీకోసమే, మీకోసమే నేను ఉండిపోయాను. అందుకని స్పష్టంగా అంటున్నాను, ఒకవేళ ఇన్కన్వీనియన్స్గా ఉంటే నేను ముగించేస్తాను, ఎక్కువసేపు మిమ్మల్ని కూర్చోబెట్టాను. కానీ సత్యం ఈ రాత్రి మీరు తెలుసుకోండి అంతే. నేను మళ్ళీ చెప్తున్నాను, ఈరోజు మనం చేస్తున్న భక్తిలో ముక్తిని ఎందుకు ఆశ్రయించామంటే విడుదల పొందాలండి. ఈ బయట వచ్చే ప్రతి శత్రువుని ఎలాగోలా దాటుకోవచ్చు. ఒకవేళ మీరు అప్పుల సమస్యలు ఉంటే సడన్గా మీ బంధువు ఎవరు వచ్చి అలా దిగులు పడిపోకు, పోతే పోయింది, నా దగ్గర ఒక అపార్ట్మెంట్ ఉంది, అమ్మేసి నీ అప్పు తీర్చేస్తాను అక్క అంటాడు. అదో శత్రువు నీకు. కానీ ఆ సమస్య విడుదలవుతుంది. భయంకరమైన రోగంలో ఉన్నా విడుదల పొందుతావు. ఎన్ని కష్టాల్లో ఉన్నా ఏదో ఒక రీతిగా శత్రువుని జయించగలవు. కానీ నేను చెప్పేది ఏంటంటే అంతర్గతంగా ఉన్న శత్రువులను జయించగలమా? వీటిని అరిషడ్ వర్గాలు అన్నారు. షట్ అంటే 6. ఈ అరిషడ్ వర్గాలు ఏమిటి? కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మత్సరం. ఈ 6టిని జయించలేని నీ భక్తి నీకెందుకు ఉపయోగపడదు? ఈ 6 జయించలేని పాస్టర్ గారు అవని, పీఠాధిపతి అవని, స్వామీజీ అవని, పూజారి అవని, విశ్వాసి అవని, భక్తుడు అవని, వాళ్ళు చేస్తున్న భక్తి అంతా శుద్ధ శూన్యం. They are not going to receive anything from God. Only the earthly things can be happen. అది అందరికీ జరుగుతుంది. నీ శ్రమను బట్టి, నీ కష్టాన్ని బట్టి నువ్వు పొందుకుంటావు. కొంతమందికి వస్తాయి, కొంతమందికి రావు. ఇవన్నీ వదిలే. ఈ అంతర్గత శత్రువులైనటువంటి అరిషడ్ వర్గాన్ని జయించలేని వాడు భక్తి చేసి ఏం ప్రయోజనం? అందుకనే మొట్టమొదటిగా మనం కామాన్ని జయించాలి. క్రోధాన్ని జయించలేని భక్తి ఎందుకండి? భక్తి పేరిట నువ్వు కొబ్బడిపోతున్నావు, భక్తి పేరిట కొట్టుకు చేస్తున్నావు. ఒక ఆయన, నేను పెద్ద సభలో మాట్లాడుతుండగా దూరంగా నిలబడి ఉన్నాడు. ఆయన లుంగి కట్టుకుని ఉన్నాడు. పల్లెటూరు. నా సభలో ప్రసంగం ముగిసే సమయానికి ఆయన అన్నాడు, ఆయన స్టైల్లో చెప్తున్నాను, నువ్వు భలే మాడుతున్నావులే అన్నాడు. పోలే నీకు అర్థమవుతుంది కదా అన్నాడు. అప్పుడు అంటున్నాడు ఆయన, నేను మాట అనమంటాను, అనగలవా అన్నాడు. ఏమనమంటావు ఏమిటన్నాడు. నువ్వు అనలేవు అని ఆయనే చెప్పేస్తున్నాడు. ఏమిటి అసలు చెప్పు అన్నాడు. జై శ్రీరామ్ అని చూద్దాం. ఇదో పెద్ద పిచ్చి పట్టింది. జై శ్రీరామ్ అనేస్తే పాపం అంటేసుకుంటుందా? పాపం పోతుందా? అసలు ఎంత విచిత్రమైన మాట అంటే, అతను నన్ను అంటున్నాడు, చూసావా అనలేకపోతున్నావు అన్నాడు. అప్పుడు అన్నాను నేను, శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. వెంటనే అతను అంటున్నాడు, అది అప్పుడు చెప్పేస్తున్నాడు, నీకు అదే తెలుసు, నాకు ఇది కూడా తెలుసు. ఆమేన్. నీకు నీ భక్తి నేర్పించడం ఒకటే. నేను అంటున్నాను, నేను నా చిన్నప్పుడు పాట ఉండేదండి, శ్రీరామ నీ నామం ఎంతో రుచిగా
ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచి అని పాడేవారు. ఈ మధ్య కాలంలో పాట వచ్చింది, తాగరా తాగరా శ్రీరామ నామామృతం, ఆ నామమే దాటించు భవసాగరం అన్నారు. మరి ఇప్పుడు ఆ రామనామం పెట్టుకునే కదా పాస్టర్లు చెత్తపడేస్తుంది. ఆ రామనామం పెట్టుకునే కదండి చర్చిల మీద జెండాలు పాతేస్తున్నాం. ఎక్కడ స్త్రీ పూజింపబడుతుందో, ఎత్ర నార్యస్తు పూజ్యంతే తత్ర దేవత రమంతే అనే దేశం అంతా ఎక్కడ స్త్రీ పూజింపబడుతుందో అక్కడ దేవతలు దిగి ఉంటారని శాస్త్రం చెప్పింది. అలాంటి స్త్రీలను నగ్నంగా చేసి ఊరేగిస్తూ పాడు చేస్తూ ఆ నామ జపం చేస్తున్న నేను అడుగుతున్నాను, ఏ రాముడు సంతోషిస్తాడో చెప్పండి. జంకలు గుర్తుకొని శబాషి భలే పని చేసేవరా అని అనగలిగేవారు ఎవరైనా ఉన్నారా? ఇదంతా ఎవరు నేర్పారు? అసలు ఈ భక్తి విధానం ఎక్కడుంది? అందుకనే స్పష్టంగా అంటున్నాను నేను, నువ్వు కామాన్ని జయించలేవు, క్రోధాన్ని జయించలేవు, లోభాన్ని జయించలేవు, మోహాన్ని జయించలేవు, మదాన్ని జయించలేవు, మత్సరాన్ని జయించలేవు. ఇవి జయించని నువ్వు భక్తి చేస్తున్నానని చెప్పడం ఎంతవరకు ఖచ్చితం? అందుకని రాత్రి నేను చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాను. ఈ ఆత్మశుద్ధి కావాలంటే ఈ ధర్మం మనం చేసుకోవాలి. ఇంతమంది ఉన్నారు కదా, అందరినీ అడుగుతున్నాను. మహమ్మద్ ప్రవక్త గారిని వెంబడిస్తే వాళ్ళు ఏమంటారండి? మహమ్మదీయులు అంటారు. క్రైస్తవ్యాన్ని వెంబడిస్తే వాళ్ళని క్రైస్తవులు అంటారు. బుద్ధుణ్ణి వెంబడిస్తే వాళ్ళని బౌద్ధులు అంటారు. జైను గారిని వెంబడిస్తే జైనులు అన్నారు. గురునానక్ గారిని వెంబడిస్తే సిక్కులు అన్నారు. హిందూ అంటే అలా మౌనంగా ఉండకూడదు. హిందూ అంటే ఎవరో తెలుసా? ధర్మాన్ని వెంబడించి, ధర్మో రక్షితి రక్షిత. ఎవరు ధర్మాన్ని వెంబడిస్తారు ఆ ధర్మం చేసుకోమనే బైబిల్ చెప్పింది తప్ప మతం మార్చుకోమని ఎక్కడ చెప్పాలి? రేపేమి సంభవించునో మీరు ఎరగరు కనుక మీ జీవం ఏ పాటిది? అది కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి బట్టిదే కనుక ప్రభువు చిత్తమైతే బ్రతికి ఉండి ఇది అది చేతమని చెప్పుకొనవలెను. ఇప్పుడైతే మీరు మీ డంబముల యందు అతిశయపడుతున్నారు. ఎక్కువ మాడకు, మా మతం గొడవకు రాదు, మా కులం గొడవకు రాదు. అసలు ఇవన్నీ ఎవరు పెట్టారు? ఎవరు పెట్టనివి మనిషి పెట్టుకున్నాడండి. దేవుడి భూమిని చేశాడండి, మనిషిని చేశాడండి. ఈ మనుషుల మధ్య బైఫర్గేషన్ తెచ్చింది దేవుడా? ఒకవేళ తెచ్చి ఉంటే దేవుడే కాదు, ఈ భూమి చేశాడండి దేవుడు. మేము అగ్రవర్ణంలో పుట్టాం కనుక అగ్రహారంలో ఉంటాం, మీరు తక్కువ కులంలో పుట్టారు కనుక పేటలో ఉండాలి. ఎవడు చెప్పాడు ఇవన్నీ? ఈ పేట అగ్రహారం దేవుడిది కాదా? వీడు క్రైస్తవుడు, వీడు హిందువు, వీడు ముస్లిం అని బైఫర్గేట్ చేసింది దేవుడా? నోవే. ఎవరు చేశారు? ఇదిగో ఈ సోకాళ్ళు నలుగురు పాస్టర్లు, స్వామీజీలు, పీఠాధిపతులు, పూజారులు, వీళ్ళేగా. భక్తులకి ఏం తెలియదండి. వాళ్ళు ఏం చెబితే అది చేసే స్థితిలో భక్తి జీవనం ఉంది కనుక ఇలా అయిపోయింది భక్తి. అందుకని రాత్రి ఎందుకు దేవుడు తన ప్రియకుమారుడిని క్రీస్తుని పంపాల్సి వచ్చింది? ఆ ధర్మాన్ని చేయమన్నాడండి. ఇప్పుడైతే మీరు మీ డంబములైన అతిశయపడుతున్నారు, కానీ అట్టి అతిశయం అంతయు చెడ్డది కాబట్టి ధర్మమైనది మేలైనది చెయ్య ఎరిగి ఉండి అలా చెయ్యని వారికి పాపం. ఈరోజు ధర్మం చేద్దామండి. విముఖాహ బాంధవాయ అంతిం ధర్మస్య అనుగచ్చితి. ఈ బంధబాంధవ్యాలన్నీ ఒకరోజు తెగిపోతాయండి. చేసుకున్న ధర్మం ఒక్కటి మిగులుతుంది మనకి. ఆ ధర్మం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఒక ఆయన మంచి ఇల్లు కట్టుకున్నాడండి, నన్నే గృహప్రవేశం చేయమన్నాడు. నేను వెళ్ళేసరికి తలుపులు వేసేసి రిబ్బన్ కట్టి పెట్టాడు. రాష్ట్ర గారు ప్రార్థన చేసి రిబ్బన్ కత్తిరించి తలుపులు తెరవండి అన్నాడు. ఒరే, అది పద్ధతి కాదుగా, తలుపులు తెరిచి ఉండగానే ప్రార్థించి లోనికి వెళ్ళాలి అన్నాడు. నేను చెప్పినట్టు చేయండి అన్నాడు. ఇల్లు వాడిది, పైగా చేసిన దానికి ఇచ్చే కానుక ఇచ్చేది వాడే. మనకు వాడితో గొడవ ఎందుకని వాడు చెప్పినట్టుగానే ప్రార్థన చేసి రిబ్బన్ కత్తిరించి తలుపులు తెరిచాను. తలుపులు తెరబడిన వెంటనే బళ్ళుమని లైట్లు వెలిగాయి.
ఒరే అదేమిట్రా, నాకంటే ముందు లోపల ఎవరిని పెట్టేవరా, లైట్లు వేసారు అన్నారు. ఎవరిని పెట్టలేదు, తలుపులు తెరిచిన వెంటనే లైట్లు వెలిగేటట్టుగా పెట్టించాను అన్నాడు. మళ్ళీ వెలిగేవరా. ఇంకో గదిలోకి వెళ్ళిన తర్వాత చప్పట్లు కొట్టబట్టి సీలింగ్లో లైట్లు వెలిగాయి. మళ్ళీ కొట్టన్నాడు, మళ్ళీ కొడితే రంగు మారింది. ఏంది ఇది అన్నాడు. అలా పెట్టించాను. మూడో గదిలోకి వెళ్ళిన తర్వాత ఏలేయమన్నాడు. మరి నాకు ఏలేసే ఓపిక లేదు, నాకు ఏలు రాదన్నాడు. అందుకే అక్కడ విజిల్ పెట్టింది అన్నాడు. ఆ విజిల్ తీసుకొని అని ఏలేసేసరికి ఏసీ ఆన్ అయిపోయింది. మరి ఏంటి ఇది అంటే అలా పెట్టించాను. నీకు విచారం చెప్పనా, 3 నెలల తర్వాత అదే ఇంట్లో ఎక్కువ వచ్చి గుండెకి చచ్చిపోయాడు. తీసుకొచ్చి అడుగు మీద పడేశారు. అప్పుడు ఆ ఆవిడ ఏడుస్తూ ప్రభు ఏంటి ఇలా చేసేసావంటే దేవుడు అంటున్నాను అలా పెట్టించాను. అయిపోద్ది మిత్రమా ఏదో ఒక రోజు ఈ లైఫ్. ఈ అడావిడంతా నిన్ను ఎక్కడికి తీసుకెళ్ళదు, అదిగో అక్కడికి తీసుకెళ్తుంది. అప్పుడు వచ్చేది నీ మతం కాదు, నీ కులం కాదు, నీ భక్తి కాదు, ఆత్మ ఒక్కటే బయటకు వస్తుంది. ఇది సర్వసత్యం. వెంటనే అడుగు మీద పడ్డ వెంటనే ఇంటితో ఉన్న బంధం కట్టండి. ఆడవాళ్ళు ఆ శరీరాన్ని పెట్టుకుని ఏడవడం మొదలు పెడతారు. మామూలుగా ఉంటే శవం అంటారు, మధ్యస్థంగా ఉంటే భౌతికాయం అంటారు, సెలబ్రిటీగా చచ్చిపోతే పార్థివ దేహం అంటారు. పార్థివ దేహం అన్నా భౌతికాయం అన్నా శవమన్నా అర్థం ఒకటి, ఇంకెందుకు పనికిరాదు. తగలబడే శరీరం అయితే కట్టెల మీద పెట్టి నిప్పు పెట్టిన తర్వాత మంటలకు కొవ్వు కలిగి శరీరంగాలు పైకి లేస్తుంటే కర్రతో కొట్టేవాడు ఒకడు ఉంటాడు, వాడు కాటి కాదు. అదే బాక్సులు తెచ్చుకున్న శరీరం అయితే గోతిలో పూడ్చి మట్టితో కప్పెట్టి చక్క సిలువ గుచ్చేవాడు ఒకడు ఉంటాడు, వాడు కాటి కాపనే. అందుకనే స్పష్టంగా అంటున్నాను, ఇక్కడ ఏమొచ్చింది? పంతులు గారు పాస్టర్ గారు వచ్చి అంత్యక్రియల కొరకు ఆ శరీరాన్ని తీసుకెళ్ళిపోతారు. అక్కడితో ఆడవాళ్ళతో ఉన్న బంధం కూడా కట్. వీధిలో ఉన్న వాళ్ళు కొంత దూరం మోస్తారు, ఎందుకంటే మొన్నటిదాకా మనతో వీధిలో ఉన్నాడని. ఆ మలుపులో వాళ్ళు కట్. శ్మశానం దగ్గరికి వెళ్ళిన తర్వాత మా అమ్మ నాన్న బతికే ఉన్నారా, మేము లోనికి రాకూడదని అక్కడ కొంతమంది కట్. చివరికి వచ్చేది ఎవరు? మా పిన్ని గారు చచ్చిపోయారు, మేము 6వ బ్రాహ్మణం. మా తమ్ముళ్ళు అన్నారు, అన్నయ్య మాకు తోడుగా ఉండన్నారు. తప్పకుండా ఉంటానని నా ప్రోగ్రామ్స్ అన్ని పోస్ట్పోన్ చేసుకొని ఉన్నాను. శరీరాన్ని తీసుకెళ్ళి కట్టెల మీద పెట్టాను. మంత్రోచ్చారణ మధ్యలో తమ్ముళ్ళ చేత నిప్పు పెట్టించారు పంతులు గారు. తమ్ముళ్ళని బాబాయ్ని వెళ్ళిపోమన్నారు. నేను పంతులు గారు నిలబడి చూస్తున్నాను. ఈ లోపల కర్రతో కొట్టేవాడు కూడా ఉంటాడు అన్నాను కదా, వాడు కర్ర పట్టుకొస్తున్నాడు. వాడు నన్ను చూసి గుర్తుపెట్టి ప్రైజ్ రాడు సార్ అన్నాడు. వాడి ముందు పని బాబా అన్నాను. కానీ పంతులు గారితో మటుకు ఒక చెప్పాను, తగలబడుతున్న నా తల్లి శరీరం బ్రాహ్మణ శరీరమే కానీ కర్రతో కొట్టేవాడు మా క్యాస్టోడు కాదు. అమ్మన్నాడు అస్థికలు సేకరించడానికి వెళ్ళాం. అస్థికలు బూడిద బ్రాహ్మణవే కానీ సేకరించడానికి పట్టుకున్న కొండ చేసినాడు మా క్యాస్టోడు. రాజమండ్రి గోక్షపాద క్షేత్రానికి తీసుకెళ్ళి గోదావరిలో కలుపుతామండి. ఒడ్డంతా తుక్కుందని లోనికి వెళ్దామన్నాడు తమ్ముడు. పడవ నడిపేవాడు మా క్యాస్టోడు. ఏది ఇదంతా? ఎక్కడొస్తుంది ఇదంతా? నిండార రాజు నిద్రించు నిద్రయునొక్కటే, అండనే బంటు నిద్ర అదియునొక్కటే. రాజుగారు కదా ఏసీలో పడుకున్నారని వారి నిద్ర కాస్ట్లీ అని. ఏటీఎం సెంటర్లో కాపలా కాల్చేవాడు వాడికి ఏసీ ఉంటుంది, అది మిషన్కి ఏసీ. అలాగని అక్కడ పడుకునేవాడి నిద్ర చీప్ అని లేదండి. కడగు ఏనుగు మీద కాయు ఎండొకటే, పొడవి సునకము మీద కురయు ఎండొకటే. ఎందుకు ఈ వ్యత్యాసాలు? మెండైన బ్రాహ్మణుడు మెట్టు భూమి ఒక్కటే, చండాలుడుండేటి సరి భూమి ఒకటే. ఇవన్నీ ఎవరు పెట్టారు? మనమే పెట్టుకున్నాం భక్తి పేరిట. అస్సలైన విషయం ఆత్మ. ఈరోజు ఈ ఆత్మకి విడుదల కావాలి. ఇప్పుడు చెప్తున్నాను, ఆదాము అవ్వలు హాయిగా వెళుతుంటే వాళ్ళని డిస్టర్బ్ చేసి దేవుని ఆజ్ఞను మీరేటట్టుగా చేసి పాప ప్రవేశానికి అవకాశం కల్పించాడు అపవాది. ఏ పండు అయితే నేను వచ్చేంత వరకు ఆగడరా నాన్నలారా మీకు పెడతానని అన్నాడో అది అనాలోచితంగా దైవ ఆజ్ఞను మీరడం వల్ల పాపం వచ్చింది. చాలా మంది అంటారు వాళ్ళెవరో చేసిన పాపం మాకెందుకు అందుద్దండి అని అనకండి. ఎందుకంటే ఈ తెలంగాణ ప్రభుత్వం ఇంతకు ముందు చంద్రశేఖర్ గారు పరిపాలించారు సీఎం గారు.
ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు సీఎం అయ్యారు. నేను అడుగుతున్నాను, కేసీఆర్ గారు చేసిన అప్పులకి రేవంత్ రెడ్డి గారికి సంబంధం ఉంటుందా? ఉండదనకండి, ఉంటదండి. నేనేమి చేయలేదు, అంత కేసీఆర్ చేశాడని అనమనండి రేవంత్ రెడ్డి గారిని, కుదరదు. ఇది అంతే. ఎవడో చేసిన పాపం మనకి జన్మ ద్వారా కర్మ ద్వారా మనకి పాపం అంటుతూనే ఉంది. అందుకనే మనం పాపం పోగొట్టుకోవడానికి భక్తి దగ్గరకు వచ్చాం. నేను ఎన్నో అయ్యప్ప స్వామి భజనలు చేసిన అనుభవం నాకు ఉందండి. అరటి దొప్పలతో మండపాలు కట్టడంలో నేను స్పెషలిస్ట్. 13 మండపాలు కట్టేవాడిని అండి. ఈ వేదిక కాదు, ఇలాంటి వేదిక 2 ఇంతలు ఉండాలి. అటు 6 ఇటు 6 మధ్యలో పెద్దది. అరటి దొప్పలతో 2 రోజులు ఉండిపోయి కట్టేవాడిని. చండ అనేటువంటి ఒక ప్రత్యేక వాయిద్యాన్ని కేరళలో నేర్చుకొని ప్రతి పడిపాటలో నేనే వాయించేవాడిని. పడిపాట పాడాలంటే నేను ఉండాలి, పంచామృతం గలపాలంటే నేను ఉండాలి. అలాంటి ఒక ప్రత్యేకత నేను చేసిన భక్తిలో తెచ్చుకున్నవాడిని. చివరిలో ఒక మాట మట్టుకు అంటాం, அறிஞ்சும் அறியாமலும் தெரிஞ்சும் தெரியாமலும் நான் செய்ய எல்லா பாவங்களை பொறுத்து காத்து ரட்சிக்கும் సత్యమాన పొన్న 18వ బడిలో వసిக்கும் హరిహర సుతనానంద చిత్తనయ్యనయ్యప్పని అంటారు. అర్థం కాక అనాలోచితంగా తెలిసి తెలియక మేము చేసిన ప్రతి పాపము నుంచి కాచి కాపాడి రక్షించు అంటారు. ఆ రక్షకుడు ఎవరు? నేను అన్నవరం దేవస్థానంలో అరుగులు చేయించుకొని జన్యం వేసుకోవడం అర్థమే కాదు. నేను పూజారి కాదు, పౌరోహిత్యం చేయలేదు, వేదం రాదు, స్వార్థం రాదు. కానీ వ్యవస్థ తెలుసు, సహకరించేవాడు. చేతిలో పుష్పాలు పెట్టించి ఒక మాట చెప్తారు, మీ అందరికీ వచ్చిన మాటే, నాతో వెనకాల చెప్పచ్చు. యాని కానిచ పాపాని అంటే అర్థం ఏమిటి? అది నీకు తెలియదు. ఏమండి అంటే పంతులుగా చెప్పేది చేస్తున్నాం. అది బై ఎనీ మీన్స్ వీఆర్ అండర్ సిన్ అని అర్థం. నా మాటలు కాదు, ఇక్కడున్న మీరు గూగుల్ సెర్చ్లో టైప్ చేయొచ్చు. యాని కానిచ పాపాని జన్మాంతర కృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణం పదే పదే. దక్షిణం అంటే కుడి భాగం కనుక తిరగాలి. పాపోహం నేనే పాపాన్ని, అహం బ్రహ్మస్మి అన్నారు. అహం అంటే నేను. పాప కర్మాహం నా కర్మలు క్రియలు పాపం. పాపాత్మ నా లోపల నా ఆత్మ పాపం. పాప సంభవ నా సంభవమే పాపం. త్రాహిమాం కృపయా దేవ కృపను కలిగి ఉన్నవాడు. ప్రపంచంలో ఏ పుస్తకమైనా చదవండి, నా కృప నీకు చాలు అనే మాట దొరికే స్థలం ఈ బైబిల్ గ్రంథం మాత్రమే. త్రాహిమాం కృపయా దేవ శరణాగత వత్సల అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావే రక్ష రక్ష. ఖచ్చితంగా అంటారు. ఈ ఆత్మను రక్షించేది ఎవరు? రక్షకుడు అవసరం. ఆత్మకి పట్టిన పాప చీడ పోవడానికి, ఆ పాపము అంటింది కనుక అది కడగబడడానికి రక్తం అవసరం, రక్షణ అవసరం. సర్వ పాప పరిహారార్థో ప్రతి పాపము పరిహరింపబడాలంటే రుధిర ప్రోక్షణం అవశ్యం. ఖచ్చితంగా రుధిరం అంటే రక్తం అవసరం. తద్రుధిరం పరమాత్మేనా. అది మీరు ఇందాక అన్నారు కదా, హిందూ అంటే పరమాత్మను తెలుసుకోవడం అని. ఆ పరమాత్ముడు పంపినటువంటి వారే క్రీస్తు. ఆ మార్గమే క్రీస్తు తప్ప మతం కాదు. ఎవరు మతాలు మారకండి. అలాగే శుభ్రంగా ఉన్న బొట్లు అవి తీసేయకండి, పేర్లు అవి మార్చేసుకోకండి. ఒకవేళ తీసుకున్న ఆడవాళ్ళు ఉన్నారంటే అది వాళ్ళ సమర్పణ, వాళ్ళు తీసుకున్నారు, అందులో తప్పు లేదని. సమర్పణ గౌరవిద్దాం. నేను 2 నెలలు నేను అమెరికాలో ఉన్నానండి. అక్కడ ఉన్న డ్రెస్ కోడ్ మనకి చాలా ఇబ్బందికరంగా ఉంటుందండి. అసలు ఎయిర్పోర్ట్లో కూర్చుంటే ఇంత నెక్కర్లు వేసుకొని ఆడవాళ్ళు, అంటే మన భాషలో మాట్లాడుతున్నాం, కొంచెం ఇబ్బంది పడినా ఆ తొళ్ళన్నీ చూపించి తిరుగుతారండి. ఆ అమ్మాయిని పిలిచి వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్ డ్రెస్సింగ్ అని అనగలవా? అది వాళ్ళ పద్ధతి, వాళ్ళ ఇష్టం, మనం ఏం అనలేము. సమర్పణ అనేది ఒకటి ఉంటుందని మనిషికి. నేను ఇలా ఉండాలి అని అనుకుంటాడు, అలా ఉంటాడు. మీరు గౌరవించడమే, నీ వీలైతే నమస్కరించడం సంస్కరించడం తప్ప ఇంకొకటి లేదని. అందుకని అంటున్నాను నేను, వీటికి భక్తికి ఎక్కడ సంబంధం లేదు. ముఖ్యంగా మీరు చేసే వాటికి బైబిల్కి ఎక్కడ సంబంధం లేదు. ఇది సమర్పణకి సంబంధించింది మీరు. కానీ ఇక్కడ మనస్సుకు సంబంధించిన మాట నేను చెప్తున్నాను. ఈరోజు నీ మనస్సు మారాలే తప్ప మతం మారడం వల్ల ఉపయోగం ఏం లేదు. మతం మారడం వల్ల ఇంకా చెప్పాలంటే మతం మార్చుకున్నాడని ముద్ర పడుతుంది తప్ప
భగవంతుని తెలుసుకున్నాడని, పరమాత్మని చేరతాడనే మాటలు ఇక్కడ వినబడవు. అందుకని అంటున్నాను నేను, ఈరోజు రక్షించడానికి వచ్చింది ఎవరు? మనకేం తెలియదండి. చేతిలో పుష్పం పెడతారు, యాని కానించి పాపాని జన్మాన్ని నేను చెప్పినంత మెల్లగా చెప్తారా? యాని కానించి పాపాని జన్మాంతరం అని చెప్తూనే అమ్మ 3 సార్లు తిరగండమ్మా అంటారు మధ్యలో. ఆ మంత్రం చెప్పేస్తారు, యాని కానించి పాపాని జన్మాంతరం కానించి దాని 3 సార్లు తిరగండి. పువ్వట్టు తిరుగుతాం మనం, ఇది వైరు ఉంది నేను తిరగలేకపోతున్నాను, 3 సార్లు తిరిగేస్తాం. నేను తిరగద్దని చెప్పట్లేదండి, తిరగబడాలి. ఇదిగో ఈ దైవజనుల దగ్గరికి రండి, తిప్పుతారు. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామంలో నీ బతుకు తిప్పబడితే పరలోక సౌఖ్యం, ఇహలోక భాగ్యం 2 దొరుకుతాయి. దేవునికి స్తోత్రం కలుగునే కాక. అందుకనే స్పష్టంగా అంటున్నాను నేను, మత మార్పిడిని మీరేం ప్రోత్సహించడం. మా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన నారా చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్య ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. బలవంతపు మత మార్పిడిని నేను అరికడతానన్నారు. నేను కూడా దాన్ని ముద్రేస్తున్నాను. బలవంతంగా ఎవరిని భక్తి చేయించలేము. ఈరోజు నీలో ఉన్నటువంటి ఆత్మకు పట్టిన పాప చీడ తొలగించుకోవడానికి మార్గమైన ప్రభువుని తెలుసుకో. ఎందుకంటే దేవుడు ఆలోచన చేశాడండి, ఆజ్ఞను అతిక్రమించడం వల్ల వచ్చిన పాపం. మనకేమీ లేవనుకోకండి. కృతయుగం ఉంది, చదవండి మీరు. త్రేతాయుగం ఉండింది, చదవండి మీరు. ద్వాపరయుగం ఉంది, ఇప్పటికీ రుజువులు ఉన్నాయి, చదవండి మీరు. ఇది కలియుగం. ఆ 3 యుగాల్ని నమ్మినటువంటి మనం, ఆ యుగ సంబంధమైన కార్యాన్ని విశ్వసించిన మనం, ఆ యుగ సంబంధమైనటువంటి దైవ అవతారాన్ని నమ్మినటువంటి మనం ఈ కలియుగంలో దేవుని యొక్క సంకల్పమైన మానవ అవతారంలో వచ్చిన ప్రభువుని ఎందుకు నమ్మడానికి ఇన్ని అడ్డంకులు పెట్టుకుంటున్నాం? భగవద్గీతలో చెప్పబడింది, అవజానంతి మామూఢ మానుషీ తనుమాశ్రితం పరంభావం అజానంతో మమభూతం మహేశ్వరు. మహేశ్వరునైన నేను మానవ రూపంలో అవతరిస్తాను. ఇది ఆయనే చెప్పారు. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. యుగ సంబంధమైనటువంటి అవతారంగా మీరు ఎందుకు భావించకూడదు? అందుకనే స్పష్టంగా మాట్లాడుతున్నాను. మనకి చెప్పే గురువులే మనల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. వాళ్ళే ఒకవేళ దీనికి అర్థం చేసుకుని ముద్ర వేస్తే అందరూ మంచి భక్తిలోనే ఉంటారు. ప్రతి ఆత్మ కూడా పరమాత్మ దగ్గరికి చేరుతుంది. దీనికి మతం రంగు పూశారు. అందువల్ల మనకి సత్యం తెలియకుండా మనకి ఆటంకం అయిపోతుంది. ఈరోజు నీ ఆత్మ రక్షింపబడాలి మిత్రులు. ఈ భూ సంబంధమైన ఏమీ నువ్వు తీసుకెళ్ళలేదు. పేరు ప్రఖ్యాతులు, ఘనకీర్తులు, కుల మతాలు, ఆస్తులు సంపాదించినవి ఏమీ నీతో రావు. నీతో వచ్చేదల్లా ఒక్కటే, నువ్వు చేసిన క్రియలు. ఆ క్రియలే నిన్ను పరలోకానికి తీసుకెళ్తాయని బైబిల్ చెప్పింది. ఇక మీదట వారు తమ ప్రయాసమాని విశ్రాంతి పొందుతారు, వారి క్రియలు వారి వెంట వచ్చును. నేను ఇలా మాట్లాడుతుంటే పంతులు గారు ముడిచిపోయారు. నేను నా కారు దగ్గర నిలబడి వింటున్నాను. నేను వెళ్ళేసరికి నాకు నమస్కారం చేశారు. నేను ప్రతి నమస్కారం చేశాను. మంది ఏ ఊరు అన్నారు. మంది కాకినాడ అంటారు. మా బాగా చెప్పేవయ్యా అన్నారు. సంతోషం అండి అన్నారు. నేను నిన్ను ఒకటి అడగచ్చా అన్నారు. అడగండి అన్నాను. వారు పెద్దవారు. ముర్రమండల అనే ప్రాంతంలో విశ్వేశ్వర ఈశ్వరుడు గుడి ఉంటుంది. అందులో పౌరోహిత్యం చేస్తారు. వారి ఆహార్యాన్ని బట్టి తెలుస్తుంది వారి పౌరోహితులు. నేను నిన్ను ఒకటి అడగచ్చా బాబు అన్నారు. అడగండి అన్నాను. ఆకాశాత్ పతితంతో ఏం తెలుసా నీకు? తెలుసండి. ఏది చెప్పు? ఆకాశాత్ పతితంతో యం యథా గచ్చితి సాగరం సర్వదేవ నమస్కారం కేశవం ప్రతి గచ్చితి. దాని అర్థం, ఆకాశం నుంచి పడిన ప్రతి వర్షపు బిందువు ఏరులై, కాలవలై, నదులై సముద్రంలోనే కలవాలి. అలాగే ఎవరు ఏ దేవునికి నమస్కారం చేసుకున్నా సర్వదేవ నమస్కారం కేశవం ప్రతి గచ్చితి, అందరూ మోక్షానికి వెళ్తారు. దాని అర్థం అయితే అదే. మరి ఆ అర్థం తెలిసి, ఆ భావం తెలిసి మళ్ళీ యేసుక్రీస్తు మార్గం అని ఎందుకు అంటున్నావు అన్నాడు. అయ్యా మీరు పెద్దవారు, మిమ్మల్ని ఒక వివరం అడుగుతాను చెప్తారా? అడుగు అన్నాడు. మీలో ఎవరికైనా కంటికి బాధ కలిగితే కంటి వైద్యుడి దగ్గరికి వెళితే కంటి వైద్యుడు కంటిని పరీక్ష పెట్టి మిమ్మల్ని కూర్చోబెట్టి మెడను వెనక్కి వాల్చి కళ్ళల్లో ఐ డ్రాప్స్ వేస్తారు. ఐ డ్రాప్స్ వేసిన 2 నిమిషాలకి గొంతులోకి చేదుగా వస్తుంది. అవునా కాదు? ముక్కులో డ్రాప్స్ వేసుకుని గొంతులోకి చేదు దిగుతుంది. అవునా కాదు? చెవిలోకి వస్తున్నా గొంతులోకి వస్తుంది. అప్పుడు ఆ పంతులు గారు అవును వస్తుంది,
ఎందులో పోసుకున్న గొంతులోకి చేతి వస్తుంది అన్నాడు ఆయన. అయితే మీరు ఒక పని చేయండి పంతులు గారు, ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత శుభ్రంగా కాళ్ళు చేతులు కడుక్కొని ఈ వస్త్రాలు విప్పి ఇంట్లో ఉన్నవి వేసుకొని హాయిగా ఆకు వేసుకొని శుభ్రంగా అన్నం పట్టించుకొని పప్పు ఆవకాయ వేసుకొని ఆవకాయ చెవులో దోసేసి పప్పు ముక్కలు దోసేయండి అన్నాడు. ఆయనకి రోషం వచ్చేసింది. అలా ఎందుకు పెడుతుంది? ఆహారం వెళ్ళడానికి దేవుడు నోరనే మార్గం పెట్టాడుగా అన్నాడు. ఆహారం వెళ్ళడానికి నోరనే మార్గం పెట్టిన ఆ దేవుడే ఆత్మ వెళ్ళడానికి యేసు అనే మార్గాన్ని పెట్టాడు. దేవునికి స్తోత్రం. ఆ మార్గాన్ని తెలుసుకోండి, మతాలు మారకండి. నేను మళ్ళీ స్పష్టంగా అంటున్నాను, నేను ఈరోజు నీ ఆత్మను రక్షించడానికి ఆయన వచ్చాడు. అలాగున ఆలోచన చేస్తే దేవుని ఆజ్ఞను మీరి పాపం తెచ్చుకున్నాడు ఈ ఆదాము. దేవుడు ఆదామును పలకరించడానికి వచ్చినప్పుడు దేవుడు ఆదామును పిలుస్తారు, ఆదామా మీరు ఎక్కడా అని అడుగుతారు. అందుకు ఆదాము ఒక్క మాటలో 4 సమాధానాలు చెప్పాడు. ఏమంటాడో తెలుసా? నీ స్వరమును వినినప్పుడు మేము దిగంబరులమై ఉంటిమని భయపడి దాక్కున్నాం. ఈరోజు దైవ స్వరాన్ని వినడానికి మానవుడు ఎందుకు భయపడాలి? ముఖ్యంగా క్రిస్టియన్ సభలంటే ఎందుకంటే అంత భయం? ఏం చేసేస్తారని? ఆ మీటింగులు మనకి కావు, ఆ మాటలు మనం వినకూడదు. ఏమైపోతుంది? నేను అన్నీ వింటాను. నా ఇంట్లో వేదాలు ఉన్నాయి, నిజంగా చెప్తున్నాను. నా ఇంట్లో రామాయణం ఉంది, మహాభారతం, భగవద్గీత అయితే 3-4 ఉన్నాయి. తప్పేమీ లేదండి సత్యం తెలుసుకోవడానికి. నేను కూడా సత్యం తెలుసుకోవడానికి జరిగిన కార్యమే చెప్తున్నాను, ఎవరిని కించపరచట్లేదు. మాకు నవరాత్రి వస్తే పెద్ద పండగ. వెళితే కేరళ పెడతాం, లేదా కాకినాడలోనే ఉంటాం. బాలా త్రిపుర సుందరి గుడి ఒక ఉంది, ఆ గుడిలోనే ఉంటాం. ఎందుకంటే మా అమ్మగారి మీద అమ్మవారి పూనకం ఉంటుంది కనుక అక్కడే ఉంటాం. మా అమ్మ తెల్లవారుజామునే లేచిపోయి స్నానాలు చేసుకొని పూజ చేస్తుంది. కొన్ని కిలోలు కుంకుమ పూజ చేస్తుంది. అవన్నీ శుభ్రం చేసి ఆ పీఠం అంతా శుభ్రం చేసి కాకినాడలో పెండాల చెరువు ఉంది, అందులో కలిపారు. ఈ బాధ్యత నాది. అలాగే ఒకరోజు పీఠం అంతా శుభ్రం చేస్తున్నాను. కుంకానికి ఉన్నటువంటి ఒక న్యాచురల్, ఒక సహజ సిద్ధమైన విషయం ఏమిటంటే కుంకం పక్కన పెడితే ఒక వారం రోజులు పురుగు పెట్టేస్తుంది. ఈవెన్ బియ్యానికి పప్పులకి ఎలా పడుతుందో కుంకానికి పడుతుంది. అందులో ఒక పురుగు ఒక పటంలోకి దూరే పటాన్ని కొరికేసింది. వెంటనే నేను అమ్మా అని అరిస్తే మా అమ్మ వచ్చింది. ఏరా అంటే పురుగు దేవుడిని కొరికేసింది అమ్మా. మా అమ్మ ఒకటి కొట్టింది, తీసేయండి. ఆ పటాన్ని తీసేసాను. అప్పుడు మా అమ్మ అంటుంది, బజార్లోకి వెళ్ళి ఇలాంటి పట్టమే కొనుక్కురా. బజార్లో దేవుడు దొరుకుతాడమ్మా. ఇవన్నీ మంచి సందేహాలే తప్ప వెతకాలని కాదు. అప్పుడు మా అమ్మ నన్ను వెళ్ళమంటే ఒక 5 రూపాయలు ఇచ్చింది. ఒరే 5 రూపాయలు పెట్టి కొనేకు, 2 రూపాయలు 2.5కు బేరం ఆడాలి. ఎవరిని మాట్లాడండి కొంచెం. దేవుణ్ణి బేరమాడి తేవాలా? ఇంక ఆవిడని అడిగితే ఏదో ఒకటి అంటుందని నేను వెళ్ళిపోయాను. తెచ్చి నేను బేరవాడి తీసుకొచ్చిన దాన్ని పట్టణంలో పెట్టిన తర్వాత పాదాన్ని ఏం చేయమంటా ఉన్నాను. సింపుల్గా పాడే అంత. ఇన్ని సంవత్సరాలు దేవుడిని పూజించాం, భక్తి చేసాం. ఒక పురుగు ముట్టిందని ఇప్పుడు ఇది దేవుడు కాదని, మరొకటి నా స్వహస్తాలతో బేరవాడి తీసుకొచ్చి పీఠంలో పెడితే దేవుడు అవుతాడమ్మా. అక్కడ మొదలైన అన్వేషణ. అందుకే చెప్తున్నాను, నేను చేసిన భక్తిని ఎప్పుడూ తిట్టుకోనండి. మంచి భక్తి చేశాను. నా మాట, నా ధైర్యం ఏంటంటే అంత మంచి భక్తి చేశాను కనుకే ఎంత మంచి రక్షకుడు నాకు దొరికాడండి. దేవునికి స్తోత్రం. మీరు తెలుసుకోండి అంతే తప్ప మిమ్మల్ని ఏదో అర్జెంటుగా బాప్తిజాలు తీసేసుకోవాలి, అదే మీరు ఇంకోటి చేయాలనేది నా ఉద్దేశం కాదు, మరి నీకేమే ఉద్దేశం అంతకంటే కాదు. సత్యాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తారని మాటలు చెప్తున్నాను. అలాగున నేను సత్య అన్వేషణలో నిజరక్షకుడైన యేసుక్రీస్తు వారిని ఒక గొప్ప దర్శనం ద్వారా పొందుకోగలిగాను. నేను చాలా మంచి భక్తి చేశాను. పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మరతాయ చ భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనవే. 101 ప్రదక్షిణలు చేసేవాడిని. నాకు ఇష్టం. ఎవరైనా మంత్రం మర్చిపోతారని నేను గట్టిగా చెప్పేసేవాడిని. తెల్లవారుజామున లేచి నీళ్లు తోడి నవగ్రహాలన్నిటికీ నీళ్లతో స్నానం చేయించి శుభ్రం చేసి భక్తులు వచ్చేసరికి సిద్ధపరిచేవాడిని. మళ్ళీ చెప్తున్నాను, నేను తక్కువ చేయట్లా. సత్యాన్ని తెలుసుకోండి అంతే. ఎందుకు యేసు రావడం జరిగిందంటే ఆలోచన చేశాడు సృష్టికర్త అయిన దేవుడు.
స్థితికారకుడైన కుమారుడు, లయకారకుడైన పరిశుద్ధాత్ముడు. సృష్టి స్థితి లయకారకులు మాట్లాడుకుంటూ ఇప్పుడు ఆదాము మనలో ఒకరి వంటి వాడయ్యాడు. యాడమ్ బికేమ్ వన్ ఆఫ్ us. ఆవిడ పరిశుద్ధాత్ముడు అంటున్నాడు, పోలే మాట తప్పి మీరేడే కానీ మనలో ఒకటి అయిపోయాడు కదా అన్నప్పుడు వెంటనే అంటున్నది ఏంటో తెలుసా? అతనిలో పాపం ప్రవేశించింది. మరి ఇప్పుడు ఈ పాపం ఎలా పోతుంది? ఆ పాపం పోవాలంటే మన ముగ్గురులో ఒకరు ఆ మానవుడి కొరకు చచ్చిపోవాలి. అప్పుడు కుమారుడైన క్రీస్తు అంటున్నాడు, నన్ను పంపించు, నేను వెళ్ళి ఈ మానవుల కొరకు రక్తం చిందించి ప్రాణం ఇస్తాను అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక మాట చెప్పనండి, ఈరోజు మనం చేసుకునే పుట్టినరోజు ఎవరికంటే ఈ మానవాళి కొరకు చచ్చిపోవడానికి పుట్టిన వాని పుట్టినరోజు. దేవునికి స్తోత్రం. నీకు విడుదల ఇవ్వడానికి, నాకు విడుదల ఇవ్వడానికి, ఈ ఆత్మకు పట్టిన పాప చీడ తొలగించి పవిత్రాత్మగా మార్చి పరమాత్ముడి దగ్గరికి చేర్చడానికి వచ్చిన వారి పుట్టినరోజు. ఎవరికి అలాంటిది లేదండి. శతమానం భవతి శతాయు పురుష సతేంద్రియే ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి అంట. ఎవరు పుట్టినా దీర్ఘాయుష్మాన్ భవ అంటారు. ఆ మంత్రాలకి కానీ ఆశీర్వాదాలకి కానీ నోచుకొని వాడు ఎవరైనా ఉంటే యేసుక్రీస్తే. ఎందుకంటే ఆయన ఈ లోక కళ్యాణార్థం తన ప్రాణాన్ని అర్పించి మనకు విడుదల ఇవ్వడానికి ఆయన వచ్చాడు. ఒక పుణ్యకార్యం చేయడానికి ఆయన వచ్చాడు. అందుకనే అంటున్నాను నేను, ప్రతి పాపము నుంచి విడుదల పొంది పుణ్యకార్యం సర్వ పాప పరిహారార్థో రుధిర ప్రోక్షణం అవశ్యం తద్రుధిరం పరమాత్మేన పుణ్యదాన బలియాగం. ఒక బలియాగం ద్వారా ఈ పుణ్యకార్యం మానవాత్మలకు జరగాలి. అది చేయడానికే వచ్చాడు. రోమాపత్రిక 5వ అధ్యాయం 18లో అంటాడు, కాబట్టి తీర్పు ఒక్క అపరాధ మూలముగా వచ్చినది, మనుషులందరికీ శిక్షావిధి కలుగుటకు ఎలా కారణమాయనో అలాగే ఒక్క పుణ్యకార్యం మనుషులందరికీ కృపాదానము నీతి విధింపబడుటకు కారణమాయనను. ఆ పుణ్యకార్యం చేయడానికి వచ్చాడే తప్ప మరొక్కసారి అంటున్నాను, ఈజ్ నో వే కనెక్టెడ్ విత్ ఎనీ కైండ్ ఆఫ్ రిలీజియస్ మ్యాటర్స్. ఈ రాత్రి ఆ ప్రభుకి మీరు మనసు ఇవ్వండి. ఐ వుడ్ లైక్ టు ఫినిష్ విత్ ఏ స్మాల్, ఒక చిన్న ఉదాహరణ ఇలిస్ట్రేషన్ చేసి నేను ముగిస్తాను. ఈరోజు క్రీస్తులో మనం చూడాల్సింది మతం కాదు, 5 లక్షణాలు ప్రాముఖ్యంగా. ఒకటి ఆదరణ చూడండి. ఇంతవరకు నేను ఎవరు ఆదరించలేకపోవచ్చు, కానీ రాత్రి ప్రభుని ఆహ్వానిస్తే నీకు ఆదరణ ఇస్తాడు. రెండవది సమాధానాన్ని ఇస్తాడు. టుడే మ్యాన్ ఈజ్ నాట్ హ్యాపీ, పీస్ ఆఫ్ మైండ్ లేదండి. ఎవరికి ఏ ప్రాంతంలోనూ కూడా సమాధానం లేని స్థితిలో ఉన్నాం. యూ వుడ్ లైక్ టు గివ్ యూ పీస్. మూడవదిగా నిన్ను వెలుగుగా చేయబోతున్నాడు. యు ఆర్ గోయింగ్ టు బి ఏ గ్రేట్ లైట్ ఫర్ ద సొసైటీ. నాలుగవదిగా యూ వుడ్ లైక్ టు మేక్ యూ గ్లోరీ. నిన్ను ఒక మహిమగా మార్చబోతున్నాడు. చివరిగా ఆ క్రీస్తులో రక్షణ మనం చూడగలం. ఐ వుడ్ లైక్ టు ఫినిష్. బైబిల్లో చాలా మంది కుష్ఠోళ్ళు ఉన్నారు. ఆ రోజుల్లో యూదులు పెట్టుకున్న నియమ ప్రకారంగా కుష్టి వ్యాధిగ్రస్తుడు ఎవడైనా పట్టణంలోకి వస్తే రాళ్లతో కొట్టి చంపేయాలనే నియమం ఉంది. అలాంటి నియమ నిబంధనలు దాటుకొని ఒక కుష్ఠోడు వచ్చాడు. ఈరోజు మీరు కూడా రండి. నేను కూడా మంచి భక్తిలోంచి వచ్చిన వాడిని. ఆ నియమ నిబంధనల్లోకి నేను లోబడిపోయి ఉంటే నేను తెలుసుకునేవాడిని కాదు. నా ఆస్తి నాకు రాదని అనుకుంటే నాకు ఎంత ఆస్తిమంతుడు అయ్యేవాడిని కాదు. మా నాన్నగారు ఆస్తిని అందరికీ పంచారు, కానీ నా వాటా ఏమీ ఇవ్వలేదు. నాకు ఇచ్చిన వాటా ఏంటో తెలుసా? దీపాలు, స్టీల్ కంచాలు అవి ఇచ్చారు. ఈరోజు వీటి మీద నా దృష్టి లేదు, అక్కడ ఉంది నా దృష్టి. అందుకనే ఆ నియమ నిబంధనలు దాటుకొని వచ్చాడు ఆ కుష్ఠుడు. యేసు దగ్గరికి వచ్చాడు. యేసు దూరంగా నిలబడి ఉన్నారు. నెహెమ్యా ఇక్కడ నిలబడు, ఆయనే యేసు అనుకోండి. బైబిల్ అక్కడ పెట్టాడు. యేసుక్రీస్తు వారు సూట్లో ఉన్నారా? అలాంటి ఆలోచన తెచ్చుకోకండి. ప్రస్తుతం యేసు అనుకోండి, నేనే కుష్ఠోడు అనుకోండి. ఈ కుష్ఠోడు యేసు దగ్గరికి వచ్చి అంటున్నాడు, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయవాలి. వాస్తవంగా అది బైబిల్లో రాయబడి ఉంది కనుక అదే చదువుతాం. కానీ యేసు చేసిన విధానాన్ని బట్టి ఆ కుష్టి వ్యాధిగ్రస్తుడు ఎలా అడిగాడో నేను ఇలా అనుకుంటున్నాను. ఏమనుకుంటాడంటే, ప్రభువా నీకు ఇష్టమైతే అని పైకన్నాడు, కానీ మనస్సులో అనుకుంటున్నాడు నన్ను ముట్టుకోవాలి. ఈ రాత్రి నేను అంటున్నాను, నిన్ను కూడా ముట్టుకుంటాడు ఆయన. మనస్సు చూసే దేవుడు అంటే ఇక్కడ లోకంలో భక్తి అంత ప్రదర్శనగా కనబడుతుంది. ఇది ప్రవర్తన భక్తి. ఎందుకంటే మంచి ఇల్లు కట్టుకున్నాడు, భార్య, 2 పిల్లలు. దౌర్భాగ్యం, వ్యాధి వచ్చేసింది.
అది ముదిరిపోయింది, కంపుగా మారిపోయింది. పిల్లలు అంటున్నారు అమ్మతో, అమ్మా నాన్న ఒక్క చోట కుదురుగా కూర్చోట్లేదు, ఎక్కడ పడితే అక్కడ తిరిగేస్తున్నాడు, ఇల్లంతా కంపు కొట్టేస్తుంది, నువ్వు ఏదైనా చెయ్యమ్మా అని. భార్య వచ్చేటంత పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారయ్యా, నీకోసం బయట ఒక పాక వేస్తాం, అందులో నువ్వు ఉండు, అక్కడికే నీకు అన్నం పెడతాం, ఫ్యాను లైట్లు పెడతాం, మంచం వేస్తాం, వాష్రూమ్ పెట్టిస్తాం అని భర్తని బయట పెట్టేస్తాం. అన్నం తీసుకొని వెళ్ళి కర్రతో తోస్తుంది. పాపం కుష్ఠోడు అడుగుతున్నాడు, ఈ చేతులతో అన్నం తిందామని ప్రయత్నిస్తుంటే 4 మెతుకులు వస్తున్నాయి, ఒక్కసారి నా దగ్గరకు వచ్చి తల నిమిరి తెల్లని జీలకర్ర నెత్తిమి పెడతాంగా, ధర్మే చేయేషాం నాతి చరిత్రవ్య, అర్థే చేయేషాం నాతి చరిత్రవ్య, కామే చేయేషాం నాతి చరిత్రవ్య, మోక్షే చేయేషాం నాతి చరిత్రవ్య. పెళ్లి చేసుకునే ముందు అన్నావు కదా, నా దగ్గరకు వచ్చి ఒక్కసారి నా తలని మీరు ఒక ముద్ద చేసి నోట్లో పెట్టమంటే, నోరాగా తిని ఎన్ని రోజులు అయిపోయిందో అని అంటుంటే భార్య అంటుంది, నీకు అన్నం వండి పెట్టగలను కానీ తినిపించలేను, ఎందుకంటే నువ్వు కంపు కొడుతున్నావు. కన్న పిల్లలు తొంగి చూసి వెళ్ళిపోతున్నారు, రే ఈ గుండెల మీద వేసు పెంచాను, ఈ భుజాలు ఎత్తుకు తిప్పాను, ఈ చేతులు పట్టుకొని నడిపించాను, దగ్గరికి రండిరా అంటే పిల్లలు అంటున్నారు, డాడీ వర్ గెటింగ్ స్మెల్. ఫ్రెండ్స్ వచ్చారు, ఎలా ఉందమ్మా వాడికి అడుగుతుండేవారు, ఎక్కడికి వెళ్తున్నారు అంటే సెంటర్కి వెళ్తున్నారు. మరి ఎన్నోసార్లు మీతో సెంటర్కి వచ్చాను, టీ తాగాను, టీ ఇప్పించాను, నన్ను తీసుకెళ్ళండి. మరి నీకు టీ కావాలంటే తెచ్చిపెట్టగలను కానీ నేను తీసుకెళ్ళాను, ఎందుకంటే నువ్వు కంపు కొడుతున్నావు. నోబడీ లవ్స్ హిమ్. ఈ రాత్రి నేను అంటున్నాను, ఇంతగా ఉన్న నేను ఎవరు ప్రేమించలేకపోవచ్చు, కానీ రాత్రి నిన్ను ప్రేమించడానికి ఒకడు ఉన్నాడు. ఎప్పుడైతే కుష్టి వ్యాధిగ్రస్తుడు అడుగుతున్నాడు ఇలాగా, ప్రభువానికి ఇష్టమైతే నన్ను ముట్టు అనేది మనసులో అనుకున్నాడు, నన్ను ముట్టి స్వస్థపరచమా అని అడుగుతున్నాడు. అందుకు యేసు ఏం చేశాడో తెలుసా? అందుకు యేసు ఏం చేశాడు, ఏమన్నాడు? నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడివు కమ్ము అని అనేలేదని. అందుకు యేసు చెయ్యి చాపి, ఇది పాస్టర్ యేసు, ఇది పాస్టర్లే, ఇది కాదు. యేసు ఎలా చెప్పాడు? యా యేసు ఎప్పుడు చెప్పినలాగే చెప్తాడు. ఆమె 2 చేతులు చాపేసరికి కుష్ఠోడు ఆనందం ఏంటో తెలుసా అండి? వ్యాధి పోతున్నందుకు కాదు, నా కోసం చేతులు చాపినాడు ఒకడు ఉన్నాడు. చెప్పండి కొట్టి స్తోత్రం చేద్దామా? The same Jesus loves you this night. He born for you only. You would like to stretch your hands towards you, Nana. నువ్వు ఆ కౌగిల్లోకి రాగలవా? ఆ కుష్టి వ్యాధిగ్రస్తుడు ఆనందం ఏంటో తెలుసా? వ్యాధి పోతున్నందుకు కాదండి, నా కోసం చేతులు చాపినాడు ఒకడు ఉన్నాడు. யார் உன்னை கைவிட்டாலும் கர்த்தாவை கைவிட மாட்டார், கைவிட மாட்டார், கைவிட மாட்டார், கர்த்தாவை கைவிட மாட்டார். தாயும் அவரே, தந்தை அவரே, பாராட்டுவார், உன்னை சீராட்டுவார். தள்ளியாயனே